things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe. All things are. Pastor Praveen. My Lord, I believe. Jesus is near. God bless you. హల్లెలూయా. లేచిపోవడంగానే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. పేజీ నంబర్ 86. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం చదువుచుంటే గమనించండి. నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే గాని ఎవడనో నా యుద్ధకు రాలేడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. చాలండి. అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు నాయనే, సాయంకాలం కూడికలోనికి ప్రభువా మీరు మమ్మల్ని మా అందరితో మీరు మాట్లాడండి. మా క్షేమాభివృద్ధి నిమిత్తం మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఏదైనా తోటలో ప్రతి సాయంత్రం పూట ఎలా అయితే నువ్వు మాట్లాడేవాడో ప్రభువా, ఆ చల్లపూటను ఎలా అయితే నువ్వు దిగి వచ్చి మాట్లాడేవాడో ప్రభువా, ఈరోజు ఈ సాయంకాలపు వేళ కూడా మీరే దిగి వచ్చి నాయన నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ఈ ప్రార్థన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోనండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి చివరి కూడికలోనికి మనం వచ్చాము. ఈ గత 2 కూడికల్లో మీరు దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. దీవించబడ్డారా? ఆమేన్. మరి అలాగే మా సంఘం కోసం కూడా మీరు ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాను. మాది గొల్లపాలెం, మీ అందరికీ తెలిసిందే. మరి మా పరిచర్యల కోసం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సాయంకాలం నేను తీసుకున్న అంశం ఏంటి అని అంటే, మనిషి కుమారుని పరిచర్యలో 3 ఇడుపులు. ఎవరి పరిచర్యలో? మనిషి కుమారుని పరిచర్యలో 3 ఇడుపులు. అసలు మనిషి కుమారుడు అంటే ఎవరు? ప్రవక్త. ఆమేన్. ఇప్పుడు మరి యేసుక్రీస్తు కూడా మనిషి కుమారుడే కదా, అవునా? యేసుక్రీస్తు కూడా మనిషి కుమారుడేనా? మరి మనిషి కుమారుడికి ఆ మనిషి కుమారుడికి ప్రవక్తకి తేడా ఏంటంటే యేసుక్రీస్తు ఎవరనంటే ఏకైక మనిషి కుమారుడు, అది ది సన్ ఆఫ్ మ్యాన్. ప్రవక్తలందరూ ఎవరు అని అంటే ఏ సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనుష్య కుమారులలో ఒక మనుష్య కుమారుడు ఒక్కొక్క ప్రవక్త అవుతూ ఉంటాడు. ఆమేన్. ఈ మనుష్య కుమారుని పరిచర్యలో 3 ఇడుపులు. అసలు ఈడుపు పుల్ అంటే అర్థం ఈడుపు అంటే లాగడం, లేకపోతే అట్రాక్ట్ చేయడం, వాళ్ళని ఆకర్షించడం. ఆమేనంటారా? అయితే
ఇక్కడ మనం చదివిన దాంట్లో యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం ఒకసారి మనం చదివితే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఆ, ఎవడనూ నా ఎద్దుకు రాలేడు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యుద్ధకు రాలేడు. అంతే జన్మన నేను లేదు. అక్కడ నో మ్యాన్ కెన్ కమ్ టు మీ ఎక్సెప్ట్ ద ఫాదర్ విచ్ హ్యాత్ సెంట్ మీ డ్రాయింగ్ అంటే దగ్గరికి లాగడం, పుల్లింగ్ అంటే ఈడ్పు అంటే ఏదో కాదు, కానీ దేవుడు తన ప్రజల్ని లాగడం, ఆయన వైపుకి ఆకర్షించుకోవడం. అక్కడ తెలుగులో ఆకర్షించడం ఉంది, డ్రాయింగ్ అని అంటే దగ్గరికి లాక్కోవడం. ఆమేన్. అలాగే తర్వాత వచ్చిన 12వ అధ్యాయం 32వ వచనం కూడా చూస్తే, 12వ అధ్యాయం 32వ వచనంలో, నేను భూమి మీద నుండి ఆ, పైకెత్తబడిన యెడల ఆ, అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని విల్ డ్రా ఆల్ మెన్ అంటు మీ, నా దగ్గరికి అందరినీ, మనుషులందరినీ నేను ఆకర్షించుకుంటాను, అంటే నా వైపుకి లాగుకుంటాను. ఇప్పుడు అసలు ఈ 3 ఇడుపులు మనందరికి తెలిసిందే. ప్రతి పరిచర్యలో కూడా 8 ఇడుపులు ఉంటాయి. 3 ఇడుపులు, మొదటి ఇడుపు, 2వ ఇడుపు, 3వ ఇడుపు. ఇది కేవలం యేసుక్రీస్తు ప్రవక్త పరిచర్యలోనే కాదు, కానీ ప్రతి పరిచర్యలో కూడా ఈ 3 ఇడుపులు జరుగుతాయి. ఆమేనంటారా? ప్రతి పరిచర్యలో కూడా ఈ 3 ఇడుపులు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి ఈ 3 ఇడుపులు కూడా ఎన్నిక చేయబడిన వారికి మాత్రమే జరగవు. అర్థమవుతుందా? మొదటి 2 ఇడుపులు మనుషులందరికీ జరుగుతుంది. ఆమేన్. మొదటి ఇడుపు ఏంటి? స్వస్థత. 2వ ఇడుపు ఏంటి? హృదయ రహస్యాలు బయటపడడం. 3వ దాంట్లో 3 భాగాలు ఉంటాయి, మనం ముందుకెళ్ళినప్పుడు చూద్దాం. మొదటిది స్వస్థత. మన ప్రవక్త చెప్పారు, స్వస్థత అంటే ప్రజల్ని దేవుడు ఆకర్షించుకోవడానికి వేసిన ఒక గేలం. ఏంటి? స్వస్థత ఏదో కాదు, కానీ ఒక ఎర్ర లాంటిది. అంటే ఒక చేపను పట్టడానికి ఎలా అయితే ఒక గేలాన్ని వాడతామో అటువంటి గేలం. స్వస్థతను దేవుడు అలా వాడతాడు. అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు, కొంతమందికి అనారోగ్యం కలిగి వచ్చిన వాళ్ళు ఉంటారు, దేవుడి దగ్గరికి స్వస్థత పొందుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫైనాన్షియల్ ట్రబుల్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏదో విషయంగా. అది దేవుడు మీకు వేసిన ఎర. కానీ కేవలం మీరు ఆ స్వస్థత, ఇప్పుడు స్వస్థత పొందుకుని వచ్చిన వాళ్ళు తర్వాత స్వస్థత పోతే వెనక్కి వెళ్ళిపోతున్నారా? అర్థమైందా? వెనక్కి వెళ్తారా? వెళ్ళరు. అది కేవలం ఎలా పనిచేస్తుంది అని అంటే, ఇప్పుడు మన రోడ్డు మీద నిలబడి మనకు తెలిసిన వ్యక్తి అలా వెళ్ళిపోతున్నాడు అనుకో, ఆయన మనం చప్పట్లు కొట్టో లేకపోతే పిలిచో గట్టిగా కేకేసో ఏదో పిలుస్తాం. అది ఎందుకు అని అంటే అవతల వ్యక్తి అటెన్షన్ని మనం గ్రాస్ప్ చేయడానికి. ఇప్పుడు ఈ స్వస్థత కూడా ఎటువంటిది అని అంటే, ఆ వెళ్తున్న దేవుడు తన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ భూమి మీదకి ఎవరైతే జగత్ పునాది వేయబడకముందు ఆయన ఎరిగిన వారు ఉన్నారో, వారిని ఆయన వైపు ఆకర్షించడానికి స్వస్థత అలా వాడతాడు దేవుడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అటువంటి ఆ స్వస్థతల ద్వారా వచ్చి లోపల స్థిరపడతారు ఆయనలో. ఆమేన్. ఈ స్వస్థత ఒకసారి స్వస్థత పడితే అది ఇంకా మరలా అనారోగ్యం పాలవుతారా? ఒకసారి దేవుడు స్వస్థపరిస్తే మరలా అనారోగ్యం వస్తుందా? వస్తుంది. ఎందుకనంటే ఆ స్వస్థత శరీరానికి, అది కూడా నిన్ను ఒక ఎరలా లాగడానికి మాత్రమే. ఇంకోటి చెప్పనా, ఆ స్వస్థత నీకు ఎంతవరకు ఉంటుంది అని అంటే, నీ విశ్వాసం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ స్వస్థత అలా నిలబడి ఉంటుంది. నువ్వు వెంటనే విశ్వాసంలో బలహీనుడు అయ్యావనుకో, స్వస్థత పోతుంది. ఒకసారి విలియం బ్రనహం గారికి కూడా ఒక వాళ్ళకుండా మంత్లీ అవేంటారు మాసపత్రికలు అట్లా ఏమంటారు, మ్యాగజైన్స్లో ఒక ఆయన విమర్శిస్తూ రాశాడు, ఇదిగో పలానా వ్యక్తికి విలియం బ్రనహం ప్రార్థన చేశాడు, ఆయన చూడు మరలా అనారోగ్యం పాలయ్యాడు, అదేం స్వస్థత, అది దేవుడు చేసింది కాదని ఒక ఆర్టికల్ రాశాడు విలియం బ్రనహం మీద. కానీ అప్పుడు ప్రవక్త చెప్పింది ఏంటనంటే, నీ స్వస్థత నీ విశ్వాసం ఎంతవరకు ఉంటే అంతవరకే ఉంటుంది. నీ విశ్వాసం కనుక తగ్గిందా, నీ విశ్వాసం కానీ పోయిందా, నీ స్వస్థత కూడా తగ్గిపోద్ది, మరలా నువ్వు అనారోగ్యానికి వెళ్ళిపోతావు. అయితే ఈ మొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటి 2 ఇడుపులు ఎవరికి అని అంటే మొత్తం ప్రజలందరికీ, ఎవరెవరికి, మొత్తం అందరికీ పనిచేస్తుంది. కానీ 3వ ఈడుపు ఒకటి ఉంది, ఆ 3వ ఈడుపు కేవలం ఎన్నుకోబడిన వారికి మాత్రమే.
ఇప్పుడు మొదటి 2 ఇడుపుల్లో వచ్చిన వాళ్ళందరూ దేవుని విత్తనమేనా? కాదు. ఈ మొదటి 2 ఇడుపుల్లో వచ్చిన వాళ్ళు కాదు, కానీ 3వ ఇడుపులో ఎవరైతే ఆకర్షించబడతారో వారు దేవుని విత్తనమై ఉన్నారు. వారే దేవుని చేత జగత్ పునాది వేయబడక ముందు ఆయన మనసులో ఉన్న గుణ లక్షణాలు వారు. ఆమెనంటారా? అయితే ఒకసారి చాట్ ఇచ్చానుగా, చాట్ వేయండి ఒకసారి. ఆ 3 ఇడుపులది మనం చూస్తే ప్రతి పరిచర్యలో ఉంటాయని చెప్పాను కదా. ఏకైక మనిషి కుమారుని పరిచర్యలో అనగా యేసుక్రీస్తు పరిచర్యలో మొదటిది ఏంటి అని అంటే ఫస్ట్ పుల్ రోగులకు స్వస్థత, 2వది ఆత్మ వివేచన, 3వది నశించిన వారికి బోధించుట, వాక్యం తెరవబడుట, వాక్యం పలుకుట. ఈ 3వ ఇడుపులో 3 భాగాలు ఉంటాయి. ఆ భాగాలు ఇవి ఉన్నాయి. ఆ కింద అన్నీ నేను తర్వాత చెప్తూ ఉంటాను మీకు. అయితే మన ప్రవక్త ఈ ఒక మనిషి కుమారుని పరిచర్యలో జరిగిన ఈ 3 ఇడుపుల కంటే ముందు ఏకైక మనిషి కుమారుని పరిచర్యలో జరిగిన 3 ఇడుపులు చూద్దాం. అర్థమవుతుందా? నాకు మీరు ఆమెన్ చెప్తే మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుద్ది. ఆమెన్. మొదటి ఇడుపు యేసుక్రీస్తు పరిచర్యలో మొదటి ఇడుపు ఏంటి? స్వస్థత. మార్కు సువార్త 1:40 నుంచి చదవండి. మార్కు సువార్త 1:40. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి, ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వారితో చెప్పి. ఆయన స్వస్థపడింది ఎలాగానంటే శరీరం ముట్టడం ద్వారా. అర్థమవుతుందా? అంటే ఈ మొదటి ఇడుపు దేనికి అని అంటే శరీరం నుంచి శరీరం మీద పనిచేసేది మొదటి ఇడుపు, స్వస్థత అనేది. రైట్. అయితే 2వ ఇడుపు లోకాసు వార్త. ఇది మనిషికి అంటే చాలా స్వస్థతలు చేశారు, కానీ ఉదాహరణకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను మీకు. అంటే యేసుక్రీస్తు పరిచర్యలో జరిగిన స్వస్థత ఇది మొదటి ఇడుపు కార్యమై ఉన్నది. అలాగే 2వ ఇడుపులో లోకాసు వార్త 9:46 9:46 లోకా 9:46 నుంచి. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కం పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి. యేసు ఏమి ఎరుగుతున్నాడు అక్కడ? 2వ ఇడుపు ఏంటి? హృదయరహస్యాలు కనుగొనడం. ఇప్పుడు 2వ ఇడుపులో యేసుక్రీస్తు పరిచర్యలో జరిగింది ఏంటంటే పర్సీవింగ్ ద థాట్ ఆఫ్ దైర్ హార్ట్. వారి హృదయాలోచనని ఎరిగి పట్టుకుని. అంటే ఇక్కడ ఏ పరిచర్య జరుగుతుంది యేసుక్రీస్తు పరిచర్యలో అని అంటే 2వ ఇడుపు పరిచర్య ఇది. అర్థమవుతుంది కదా? 2వ ఇడుపులో హృదయ ఆలోచనలు పట్టుకునేది. అలాగే హెబ్రీ పత్రిక 4:12 చదవండి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. ఇప్పుడు హృదయం యొక్క ఆలోచనలు తలంపులను శోధించేది ఏంటి? వాక్యం. హెబ్రీ 4:12 మనం చదివింది వాక్యం. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? హృదయ ఆలోచనల్ని ఎరుగుతున్నాడు. అంటే యేసుక్రీస్తు అంటే ఎవరో కాదు, కానీ వాక్యం శరీరధారి. మన హెబ్రీ పత్రికలో చదివినట్లుగా హెబ్రీ పత్రికలో వాక్యమే హృదయాలోచనలు పట్టుకుంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు పట్టుకుంటున్నాడు అని అంటే ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి. ఆయన సంపూర్ణ వాక్యమై ఉన్నాడు కనుక. ప్రవక్తలు కొంత భాగం ఉంది యేసుక్రీస్తుది. కాలములన్నింటిలో గుర్తించబడిన క్రీస్తు. ప్రతి ప్రవక్తలో కూడా క్రీస్తు కొంత భాగం అనుకుండా వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి సంపూర్ణ వాక్యం అయ్యాడు ఆయన. ఇప్పుడు ఆ వాక్యము ప్రజల యొక్క హృదయాలోచనలు శోధిస్తూ ఉన్నది. అంటే వాక్యము హృదయాలోచనలు పట్టుకోవడం అని అంటే యేసుక్రీస్తు వాక్యము శరీరధారిగా ఉండి ప్రజల యొక్క హృదయాలోచనలు పట్టుకుంటా ఉన్నాడు. 3వ ఇడుపులో మనం చూసాం నశించిన వారికి బోధించడం. ఈ నశించిన వారికి బోధించడము పేతురు రాసిన మొదటి పత్రిక 3:19. దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినాల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఏం ప్రకటించాడు ఆయన? వెళ్ళి మారుమనసు పొందండి అనా?
ఆయన అక్కడికి వెళ్ళాడు, బోధించాడు, ప్రకటించాడు అంటున్నాడు. ఏం బోధించాడు ఆయన వెళ్ళి? అప్పుడు మారు మనసు పొందలేదు, ఇప్పుడన్నా పొందన్నానా? అక్కడ వాళ్ళకి ఏం చూపించడానికి వెళ్ళాడు ఆయన అని అంటే, మీరు ఎవరినైతే తృణీకరించారో, మీరు ఏ వాక్యాన్ని అయితే తృణీకరించారో, ఇదిగో నేను ఆయన్ని వచ్చాను అని వారికి, అనగా నశించిపోయిన వారికి బోధించడం. అప్పటికే చెరలో ఉన్నాయి ఆ ప్రాణాలు, ఆత్మలు చెరలో ఉన్నాయి. ఇంకో విషయం చెప్పనా, ప్రవక్త బోధించిన వర్తమానం సోల్స్ దట్ ఆర్ ఇన్ ప్రెజెంట్ నౌ. చెరలో ఉన్న ఆత్మలు కాదు, ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు. అంటే ఇప్పుడు కూడా కొన్ని ఆత్మలు చెరలో ఉన్నాయా? ఇప్పుడు ఎలా చెప్పగలరు? ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళినప్పటికీ వాళ్ళు నోహా కాలం వాళ్ళు, అందరూ పాతకాలం మోసే కాలం వాళ్ళు, వాళ్ళందరూ వర్తమానాలు తృణీకరించి, ఆ వాక్యాన్ని తృణీకరించి తిరుగుబాటు చేసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అప్పుడు వాక్యం ఆయనకి వాళ్ళు బోధించాడు. మరి ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు ఎవరో? ఇప్పుడు ఎలాగా? ప్రవక్త జేసీ పెన్నీ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు స్త్రీలను చూస్తాడు. వాళ్ళు ఎవరు? ప్రవక్త 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన పాతాళంలో ఆ దర్శనంలో చూసినప్పుడు అక్కడ చూసిన స్త్రీలని ఆయన జేసీ పెన్నీ స్టోర్లో చూస్తాడు. వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది, హుక్ నోసుడు అంటారు, వాళ్ళు పొడుగాటి ముక్కు వేసుకుని, ముఖానికి పెయింట్ వేసుకుని, లిప్స్టిక్లు ఏంటి కనుబొమ్మలకి రంగులు వేసుకుని, వీళ్ళని ఎక్కడో చూశాను అనుకుంటా ఉన్నప్పుడు, క్యాటైస్ రైట్, పిల్లి కళ్ళు వేసుకుని, అటువంటి వాళ్ళని నేను ఎక్కడో చూశానని ఆలోచించినప్పుడు ప్రవక్త గుర్తొచ్చింది ఏంటంటే, నేను 14 సంవత్సరాల వయసులో ఆ పాతాళంలో నేను చూసిన వాళ్ళు వెళ్ళా. అసలు నేను అక్కడ చూసిన వాళ్ళు ఇప్పుడు భూమి మీద ఏం చేస్తున్నారు? అర్థమవుతుందా? భూమి మీద ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు భూమి మీదకి ఎలా వచ్చారు? అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు బోధించినప్పుడు వాళ్ళందరూ చెరలో ఉన్నారు, రైట్? ఆ చెరలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రవక్త బోధించే సమయానికి 14 సంవత్సరాల వయసులో అక్కడ చూసిన వాళ్ళు వీళ్ళు ఇప్పటికి ఎలా వచ్చారని అంటే, 5-6 బోర్లు, అనగా 2 ప్రపంచ యుద్ధాల మధ్యలో అగాధము తెరవబడి, నేనంటే అన్నీ చదవచ్చు కానీ టైం లేక నేను స్టోరీలో చెప్పేస్తున్నాను. ఆ పాతాళము తెరవబడి, ఇప్పుడు పాతాళం అంతా ఇప్పుడు భూమి మీద ఉంది. 20 కోట్ల దెయ్యాలు ఇప్పుడు విడుదల చేయబడి భూమి మీద ఉన్నాయి. ఇప్పుడు వరకు ఉన్నాయి కాక, ఇప్పుడు వరకు ఉన్న దెయ్యాలు కాక 20 కోట్లు. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? మీరు ఆగండి సార్, మీరు చెప్పండి. 1914 నుంచి 18 వరకు. రెండో ప్రపంచ యుద్ధం 1942లో ఆగింది. ఈ 5-6 బోర్ల, ప్రకటన గ్రంథంలోని 5-6 బోర్ల మధ్యలో ఆ అగాధము తెరవబడి, వాటి ద్వారా అందులో ఉన్న ఇప్పటి వరకు అవిధేయులు ఎవరెవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆ దెయ్యాలన్నీ కూడా 20 కోట్ల దెయ్యాలు, వాళ్ళందరూ ఇప్పుడు భూమి మీద తిరుగుతున్నారు. ఇప్పుడు ఆ దెయ్యాలన్నీ, ఇప్పుడు అసలు మామూలుగా విశ్వాసమే దెయ్యాలు దాడే చాలా ఎక్కువ ఉంటుంది, ఉండదా? అలాంటిది ఇప్పుడు వరకు ఉన్న దెయ్యాల కంటే 20 కోట్లు ఇప్పుడు ఎక్స్ట్రా రిలీజ్ అయినాయి. ఓకే, అయితే ఇంకోటి చెప్తాను. దేవుడు ఎప్పుడు బలంగా పనిచేసినా, ఓకే, దెయ్యం కూడా అదే విధంగా పనిచేస్తాడు. అదే టైంలో యేసుక్రీస్తు భూమి మీద వచ్చినప్పుడు ఎవరున్నారు? ఇస్కరియోతు యోధా ఉన్నాడు. అలాగే ఎవరు, సీమోర్ ఇంటి దగ్గర పెంతెకోస్తు కుమ్మరించబడినాడు 1906లో. అప్పుడు బలమైన దేవుని ఆత్మ దిగి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చాలామంది పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయిపోయారు. వర్తమానంలో ఉన్నది చెప్తున్నాను నేను. ఎందుకు జాయిన్ అయిపోయారనంటే, దేవుడు ఒక పక్కన బలంగా దిగి వస్తుంటే, ఒక పక్కన వాడు దెయ్యం కూడా పనిచేస్తున్నాడు బలంగా. అయితే మరి ఇప్పుడు పాతాళం తెరవబడితే, అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఒక పక్కన పనిచేస్తుంటేనే వాడు వెనకాల అనుకునితో బయలుదేరుతున్నాడు. మరి ఇప్పుడు పాతాళం తెరవబడిందని మనకు అర్థమైంది. ఇప్పుడు మరి దానికి వ్యతిరేకంగా ఉన్న పరలోకం కూడా తెరవబడాలేమో, అవునా కదా?
అంటే దేవుడు ఎప్పుడు పనిచేసిన వాడు వస్తున్నాడు. ఇప్పుడు వాడు వచ్చాడని తెలిసినప్పుడు అంటే పరలోకంలో ఉన్న దూతలు కూడా ఇప్పుడు తెరవబడ్డాయి. అర్థమవుతాం నేను చెప్పింది. అంటే ఈ మూడిడుపుల పరిచర్య ద్వారా నశించిన వారికి బోధించడం. ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా, ప్రతి పరిచర్యలో 3 ఇడుపులు ఉంటాయని చెప్పాను. ఇప్పుడు 3వ ఇడుపులో నశించిన వారు బోధించడం అనే భాగం ఉంది. ప్రతి పరిచర్యలో ఉంటుంది అది. అలా అంటే ఇప్పుడు బోధిస్తున్నప్పుడు వింటున్న వాళ్ళు నశించిన వారు ఉన్నారా? ఉంటారా ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. కానీ అది మనం చెప్పలేము. నువ్వు ఇది అని మనం చెప్పలేము. మనం చెప్పడానికి లేదు. అర్థమవుతుంది కదా? అయితే ఇప్పటికే చెరలో ఉన్నాయి ఆత్మలు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎంత చెప్పినా మారు మనసు రావట్లేదు, ఎంత వాక్యం వింటున్నా మారు మనసు రావట్లేదు. ఎందుకు అనుకుంటున్నారు? అతను ఇప్పటికే చెరలో ఉన్నాడు, ఆ ప్రిజన్లో ఉన్నాడు. అర్థమవుతాం అనుకున్నాను. కానీ ఆ ప్రిజన్లో లేని వారికి విడుదల వస్తుంది. అర్థమవుతాం అనుకుంటున్నాను. మారు మనసు పొందితే అందరికి. ఇప్పుడు క్షమించబడిన పాపం ఏదైనా ఉందా చెప్పండి? అన్పార్డనబుల్ సిన్ చెప్పండి. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా చేసింది. ఇంకా క్షమించబడని పాపం అని ప్రవక్త వర్తమానం కూడా బోధించాడు. చెప్పండి. ఇంకా పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేదు. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఒప్పుకొనని పాపం క్షమించబడదు. అర్థమైందా? క్షమించబడే పాపం ఏంటంటే నువ్వు ఏది ఒప్పుకుంటావో అదే క్షమించబడుతుంది. నువ్వు ఒప్పుకోకుండా దాచిపెడితే దానికి క్షమాపణ లేదు. అర్థమైందా? క్షమించబడని పాపం ఏదైనా ఉన్నది అని అంటే నువ్వు ఏదైతే ఒప్పుకోకుండా ఉంటావో ఆ ఒప్పుకోని పాపమే క్షమించబడకుండా నిలిచిపోతుంది. అందుకే ప్రవక్తకు కూడా ఏ పాపాలు కనిపించేవి? యేసుక్రీస్తు రక్తంలో వేయబడిన పాపాలే కనిపించేవి. పాపంలో వారు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ఆ పాపాల ప్రవక్తకు కనిపించేవి కాదు. అర్థమవుతుందని నేను చెప్పింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు పరిచర్యలో 3 ఇడుపులు ఒక ఉదాహరణగా మనం చూసాం. ఇప్పుడు ఈ కాలపు ప్రవక్త కూడా ఒక మనిషి కుమారుడు. ఈ మనిషి కుమారుని పరిచర్యలో కొన్ని దర్శనాలు ఉంటాయి. ఒక విషయం అడుగుతాను మీకు, ప్రవక్త జీవితంలో వచ్చిన కళలో దర్శనాలు ఇంపార్టెంటా మనకి? చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన జీవితంలో వచ్చిన కళ లేకపోతే ఆయన జీవితంలో జరిగింది కావచ్చు, ఆయనకి దర్శనం రావచ్చు, అవి మనకు అవసరమా? చెప్పాలి. కొన్ని హెల్ప్ఫుల్ అవుతాయి. ఇంకా అసలు ప్రవక్త జీవితంలో జరిగిన కళలు దర్శనాలు దానివల్ల ఏంటి ఎవరైనా చెప్పగలరా? సరే, బూరల పండుగ వర్తమానంలో 64:7-19 ఆ ప్రవక్త జీవితంలో దర్శనాలు చదివే ముందు ఇది నేను చెప్తాను. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అనే వర్తమానంలో 107వ పేరా ఇది వచ్చేసారా? ఉందా? తెలుగులో ఉంటుంది అది. 64:7-19 మార్నింగ్. ఆ 107 ఇది మెసేజ్ అబ్బా. నేను టేబుల్లో పేరా చెప్పాను 107. ఇదేనా అది? సరే, ఇప్పుడు నేను చెప్పిన పేరా ఇదేనా అంటున్నా. ఓకే, రైట్, ఇదే. ఇప్పుడు ఈ కార్యములు మలాకి 4 మరియు అన్నీ మరియు హెబ్రీ 13 యేసుక్రీస్తు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నిత్యము వాక్యముగానే నిలిచి ఉండును. వాక్యము శరీరధారి అయ్యను. ఆయన ఖచ్చితంగా దానినే తన ప్రవక్తలకు ప్రకటించాను. ప్రవక్త అనగా కేవలం ముందు జరుగు సంగతులు మాత్రమే చెప్పువాడు కాదు. ప్రవక్త అనగా కేవలం జరగబోయే వాక్యాలు చెప్పేవాడు మాత్రమే కాదు, జరగబోయే విషయాలు కూడా చెప్తాడు. కానీ అది మాత్రమే చెప్పేవాడు కాదు, కానీ తన సొంత జీవితములో రాయబడిన వాక్యమును ప్రత్యక్షపరచును. అంటే ప్రవక్త జీవితంలో కూడా వాక్యం రాయబడుతుందా? అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ప్రవక్త జీవితంలో వచ్చిన కళలో దర్శనాలు ఎందుకు అవసరం? ప్రవక్త కేవలం జరగబోయే విషయాలు మాత్రమే చెప్పేవాడు కాదు, కానీ అక్కడ తన సొంత జీవితంలో
తన సొంత జీవితంలో రాయబడిన వాక్యాన్ని ప్రత్యక్షపరచును. అతని సొంత క్రియలు ఆ దినపు వాక్యమును బయలుపరిచి ప్రత్యక్షపరచును. ఇప్పుడు మన ప్రవక్త జీవితంలో జరిగినవి కూడా మనకు అవసరమేనా? మన ప్రవక్త జీవిత చరిత్ర ఎందుకు చదువుతాం మనం? ఆ జీవితంలో రాయబడిన వాక్యం చదవడానికి. అర్థమవుతాం కూడా నేను చెప్పింది. అంటే ఎందుకు వాళ్ళ జీవితం అని అంటే వారి జీవితంలో రాయబడింది. ఇప్పుడు యెషయా ప్రవక్త ఉన్నాడు, దిగంబరిగా నడిచాడు. యెషయా గ్రంథం 20 అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. యెషయా గ్రంథం 20 అధ్యాయం 2వ వచనం నుంచి. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చును. నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదం నుండి జోలు తీసివేమో. నీ మీద నడుము మీద గోనెపట్ట విప్పాలి, నీ పాదముల నుండి జోలు తీసేసి. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోలు లేకే నడుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గురించి కోసును గురించి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరాలు దిగంబరి అయి 3 సంవత్సరాలు దిగంబరి అయి జోడు లేకయే నడుచున్న ప్రకారం. ఇప్పుడు ప్రవక్త జీవితంలో వాక్యం ఉంటుందా లేదా? అందుకు నేను చదివించాను. ప్రవక్త ఏదైనా వాక్యం ఉంటే మీరు ఎలా మారు మనసు పొందండి, యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడని చెప్పొచ్చు. కానీ దేవుడు కొంత భాగం వాక్యాన్ని జీవితంలో కూడా రాస్తున్నాడు, తన జీవిత చరిత్రలో కూడా రాస్తున్నాడు. ఆయన దిగంబరిగా నడవడం కూడా ఆ కాలానికి వాక్యమేనా మరి? అవునా? అంతేనా? ఈ వచనాన్ని అంగీకరిస్తారా మీరు? ఈ వాక్యాన్ని అంగీకరిస్తారా? ఎందుకనంటే సొంత ప్రవక్త కేవలం ముందు జరగబోయే విషయాలు మాత్రమే చెప్పేవాడు కాదు, కానీ తన సొంత జీవితంలో రాయబడిన వాక్యాన్ని కూడా ప్రత్యక్షపరుస్తాడు ఆయన. ఆమేన్. అలాగే మళ్ళీ ఇంకొక యెహెజ్కేలు గ్రంథం, మొత్తం ప్రతి ప్రవక్త జీవితంలో తీస్తే ఉంటాయి. నేను కేవలం 2 ఉదాహరణలు మాత్రమే చూపిస్తున్నాను. యెహెజ్కేలు 4వ అధ్యాయం 4వ వచనం. మరియు నీ ఎడమ ప్రక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపాలను. పడుకోవాలి, ఈయన ఎడమ పక్కకు పండుకుంటే ఇశ్రాయేలు దోషం దాని మీద మోపవలను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పడుకుందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఈయన ఎటు పడుకోవాలో దాని మీద కూడా ఆ కాలానికి వర్తమానం ఉంది. యెహెజ్కేలు కాలానికి వర్తమానం ఉందా లేదా? అంటే ఈయన ఎన్ని దినాలు అటు పడుకుంటాడో అన్ని దినాలు నీవు వారి దోషాన్ని భరింతావు. ప్రవక్తల జీవితాల్లో ప్రవక్తల్ని ఎందుకు నలగొడుతున్నాడు దేవుడు అని అంటే మొత్తం పిండేస్తాడు దేవుడు. ఎవరిని వాడుకోవాలన్నా అలా పిండేసే వాడుకుంటాడు. మోషేకి 40 సంవత్సరాలు ఎక్కింది ఐగుప్తు విద్య, అదే 40 సంవత్సరాలు మళ్ళీ పిండేసాడు దేవుడు. పిండేశాడా? అలాగే ముందు చదివాం, ఎవరా ప్రవక్త? యెషయా జీవితంలో వాక్యం రాయబడి ఉంది. యెహెజ్కేలు ఒక పక్కన పడుకుంటే ఆయన పడుకునేదానికి ఆ కాల వర్తమానానికి సంబంధం ఏంటండి? అయినా దేవుడు తన జీవితంలో వాక్యాన్ని రాశాడు. తర్వాత వచనం 5వ వచనం. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషం చేసిన సంవత్సరం లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. 390 దినాలు పడుకున్నాడు ఆయన ఒక్క వైపుకి. ఒక రాత్రి పడుకుంటారు ఎవరన్నా అటు ఇటు తిరగకుండా? పడుకోగలమా? ఒకవైపుకి ఒక రాత్రి అంతా అసలు ఇటు తిరగకుండా పండుకోండి. మీకు అంతెందుకు? ఏదైనా చెయ్యి కానీ కట్టాడింది అనుకో, ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి అప్పుడు పడుకోవడమే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇటు తిరగడానికి ఉండదు, దాని మీద పడుకోలేము. అలాంటిది యెహెజ్కేలు ఎన్ని దినాలు పండుకున్నాడు? 390 రోజులు ఒకే వైపుకి. అంటే ప్రవక్తల జీవితాలలో దేవుడు ఆ కాలపు వర్తమానాన్ని రాస్తున్నాడు. చాలామంది ఏమంటారంటే ఆయన ఎక్కడో ఏటకెళ్ళాడంట, విలియం కోసం మాట్లాడినప్పుడు ఆయన ఏటకెళ్ళడం ఏంటి, అక్కడ ఏదో జరిగిందని ఏదేదో చెప్తాడు ఆయన అని అంటే అది ఆయన జీవితంలో రాయబడిన వాక్యం. అది
ఆ వాక్యాన్ని నువ్వు చదవగలిగితే నీకు ఆ కాల వర్తమానం అర్థమవుతుంది. ఇప్పుడు ప్రవక్త వర్తమానంలోనికి వద్దాం. అయ్యా అంతం యొక్క సూచన ఇదేనా అన్న వర్తమానంలో 62/12/30 ఈవినింగ్, అందులో 199వ పేర. నేను చూశాను అక్కడ ఒక పెద్ద పొద ఉంది. ఈరోజు నేను కోట్స్ ఎక్కువ చదువుతాను, మీరు ఓకే కదా దానికి? దాన్ని మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఉండదు కనుక మీరు చదివినప్పుడే జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అక్కడ ఒక పెద్ద పొద ఉంది. ఆ పొద మీద పక్షుల ఒక సమూహంలో చిన్న చిన్న పక్షులు ఉన్నాయి. అవి దాదాపు అరంగుళం పొడవు, అరంగుళం ఎత్తు ఉన్నాయి. ఆ చిన్న పక్షులు ఎంత సైజు? ఒక గీత దగ్గరికి అంగుళం, ఇది దాంట్లో అరంగుళం అంట. ఇంత ఎత్తు, ఇంత వెడల్పు, ఆ సైజు పక్షులు ఉన్నాయి. అవి చిన్న అనుభవజ్ఞులైన పక్షులు. వాటి చిన్న ఈకలు బాగా అరిగిపోయి ఉన్నాయి. పై కొమ్మ మీద దాదాపు 2 లేదా 3 ఉన్నాయి. తర్వాత కొమ్మ మీద 6 లేదా 8 ఉన్నాయి. ప్రవక్త ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి ఆ దర్శనంలో. అది అయ్యా అంతం యొక్క సూచన వర్తమానం ఎవరైనా చదివారా? వర్తమానం చదవండి. అది ప్రవక్త దర్శనాలు చాలా, అంటే ఈ దర్శనాలు ఎక్కువ ఆ వర్తమానంలో ఉంటుంది. అది మీరు ఆ వర్తమానం చదవండి అందరూ కూడా. అయితే బాగా అరిగిపోయి ఉన్నాయి. పై కొమ్మ మీద దాదాపు 2 లేదా 3 ఉన్నాయి. తర్వాత కొమ్మ మీద 6 లేదా 8 ఉన్నాయి. తర్వాత కొమ్మ మీద 15 లేదా 20 ఉన్నాయి. అవి ఒక పిరమిడ్ ఆకారంలో కిందకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పక్షులు ఏ ఆకారంలో వస్తున్నాయి? పిరమిడ్ ఆకారంలో కిందకు వస్తున్నాయి. అంటే ఆ చిన్నవాళ్ళు చిన్న సందేశవాహకులు. ఆ చిన్న ఎవరు? మెసెంజర్స్ అంటాడు. అంటే ఆ వర్తమానికులు బాగా అలసిపోయినట్లుగా ఉన్నారు, మరియు వారు తూర్పు వైపు చూస్తున్నారు. ఓకే, దర్శనంలో నేను ఆరిజోనా రాష్ట్రంలో టోసాన్లో ఉన్నాను. ఎందుకంటే అది ఎక్కడ జరిగిందో నేను చూడకుండా ఆయన నన్ను ఉండనివ్వకూడదని ఉద్దేశించినట్లుగా ఉంది. ఇప్పుడు ప్రవక్త దర్శనంలో ఆయన ఎక్కడున్నాడని అంటే టోసాన్లో ఉన్నాడు. టోసాన్ అంటే అమెరికా ప్రవక్త ఉండే ప్రాంతానికి పశ్చిమ దిశ. అప్పుడు ఈ పక్షులు ఎటు చూస్తున్నాయి? తూర్పు చూస్తున్నాయి. అంటే టోసాన్లో ఉండి పశ్చిమ నుండి ఈ పక్షులు ఎటు చూస్తున్నాయంటే తూర్పుకి చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడున్నా అది నేను ఎక్కడుండి చూస్తున్నా, ఎక్కడ జరిగిందో చూడడానికి దేవుడు నేను ఏ ప్రాంతంలో ఉన్నానో కూడా నాకు చూపించాడు అంటున్నాడు. నేను ఎడారి నుండి నా మీద అంటుకున్న ఒక ఇసుక ముళ్ళును తీస్తున్నాను. అంటే పల్లీరకాయ అంటారు కదా, ఒకల్బార్ పల్లీరకాయ, దాన్ని తీస్తున్నాను. మరియు నేను ఇప్పుడు ఇది ఒక దర్శనమని నాకు తెలుసు, నేను టోసాన్లో ఉన్నానని నాకు తెలుసు. మరి అక్కడ ఉన్న చిన్న పక్షులు ఏదో ఒక దానిని సూచిస్తున్నాయని నాకు తెలుసు అని చెప్పాను. ఇప్పుడు అక్కడ ఉన్న చిన్న చిన్న పక్షులు దాని సైజ్ ఎంత? అరంగుళం ఎత్తు, అరంగుళం పొడవు. అవి తూర్పు వైపు చూస్తున్నాయి. అకస్మాత్తుగా అవి ఎగరాలని నిర్ణయించుకున్నాయి. వెంటనే అవి తూర్పు వైపుగా ఎగిరిపోయాయి. ఇప్పుడు ప్రవక్త ఎక్కడ ఉన్నాడు? టోసాన్లో ఉన్నాడు, పశ్చిమాన ఉన్నాడు. ఈ పక్షులన్నీ తూర్పు వైపు చూస్తూ తూర్పు వైపుగా ఎగిరిపోయాయి. అవి వెళ్ళిపోయిన వెంటనే ఇది ఒక గుంపు అయిపోయింది. ఓకే, అవి వెళ్ళిపోయిన వెంటనే పెద్ద పక్షుల సమూహం ఒకటి వచ్చింది. రైట్, సమూహం ఒకటి వచ్చింది. అవి పావురాల్లా కనిపించాయి. మొనదేలిన రెక్కలు కలిగి కొంత బూడిద రంగులో ఉన్నాయి. ఈ మొదటి చిన్న వర్తమానికుల కంటే కొంచెం లేత రంగులో ఉన్నాయి. అవి వేగంగా తూర్పు వైపుకి వస్తున్నాయి. ముందు చూసిందేమో చిన్న చిన్న పక్షులు, తర్వాత కొంచెం పెద్దగా పావురంలా కనిపించాయి. అవి వాటికంటే ఇవి తేట రంగులో ఉన్నాయి. ఇవి వేగంగా తూర్పు వైపు వస్తున్నాయి. అవి నా చూపు నుండి కనుమరుగయ్యే లోపే నేను మళ్ళీ పడమర వైపు తిరిగి చూశాను. అప్పుడు అది జరిగింది. ఇప్పుడు మొదట ఒక పొద చూశాడు, ఆ పొద మీద చిన్న చిన్న పక్షులు చూశాడు. ఆ పక్షులు ఏ ఆకారంలో ఉన్నాయి? పిరమిడ్ ఆకారంలో ఉన్నాయి. ఆ పిరమిడ్ ఆకారం పశ్చిమం నుంచి ఎటు వెళ్ళింది? తూర్పుకి వెళ్ళింది ఆ చిన్న పక్షులు. తర్వాత పావురం సైజులో వచ్చిన పక్షులు కూడా తూర్పు వైపు ఎగురుకుంటా వెళ్తుండగా మరలా ప్రవక్త పశ్చిమానికి చూశాడు. అప్పుడు ఏం జరిగిందని అంటే అక్కడ ఒక పెద్ద పేలుడు సంభవించింది. అది నిజంగా మొత్తం భూమిని కుదిపేసింది. ఈ 2 గుంపులు వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది కదా, మొదటి గుంపు రెండవ గుంపు గుర్తుపెట్టుకోండి. ఈ 2 అయిన తర్వాత ఒక పేలుడు జరిగింది, అది భూమిని కుదిపేసింది. ఇప్పుడు దీన్ని మిస్ చేయకండి, ఇప్పుడు దీన్ని మిస్ అవ్వకండి. మీరు టేపులో ఉన్నవారు ఎవరో
మనమే. ఇప్పుడు టేపులో ఉన్నవారు ఎవరంటే మీరు మిస్ అవ్వద్దు, దీన్ని సరిగ్గా పొందేలా చూసుకోండి. ముందు 2 ఆటలకి చెప్పలేదు ప్రవక్త దీన్ని మిస్ అవ్వకండి అని. ఈ తర్వాత చెప్పేదానికే మీరు దీన్ని మిస్ అవ్వకండి అని చెప్తున్నాడు. మొదట ఒక పేలుడు జరిగింది, అదొక సౌండ్ బ్యారియర్లా వినిపించిందని నేను అనుకున్నాను. విమానాలు శబ్దాన్ని దాటినప్పుడు శబ్దం తిరిగి భూమికి వస్తుంది కదా, దాన్ని ఏదని పిలుస్తారో అది అంతా కదిలిపోయినట్లు గర్జించినట్లు అనిపించింది. తర్వాత అది ఒక గొప్ప ఉరుము చప్పుడై ఉండొచ్చు, మెరుపులా కూడా. నేను మెరుపును చూడలేదు, నా నుండి దక్షిణం వైపు మెక్సికో వైపు నుండి వచ్చినట్లుగా వినిపించిన ఆ గొప్ప పేలుడు శబ్దాన్ని మాత్రమే విన్నాను. ఇప్పుడు అక్కడ ప్రవక్త ఏమన్నాడంటే ఒక పేలుడు విన్నాడు. 2 గుంపులు వెళ్ళిన తర్వాత ఆ పేలుడు విన్న తర్వాత అది భూమిని కుదిపేసింది. అది జరిగినప్పుడు నేను ఇంకా పడమర వైపు చూస్తూనే ఉన్నాను, చాలా దూరంగా నిత్యత్వం వైపు నుండి. ఇప్పుడు ఈయన ఇంకేటి చూస్తున్నాడు? పశ్చిమ వైపు చూస్తున్నాడు. ఫస్ట్ పశ్చిమం నుంచి తూర్పుకు చిన్న చిన్న పక్షులు వెళ్ళినాయి, తర్వాత పావురం సైజులో వెళ్ళినాయి, తర్వాత ఒక పేలుడు జరిగింది, తర్వాత ఎవరు వస్తున్నారనంటే పడమర వైపు ఇంకా చూస్తున్నాడు. అప్పుడు ఏదో ఒక సమూహం వస్తుంది పశ్చిమం నుంచి. అది ఎక్కడి నుంచి అనంటే నిత్యత్వం వైపు నుండి, ఫ్రమ్ ఎటర్నిటీ, నిత్యత్వంలో నుండి వస్తున్నాయంట ఒక గుంపు. అది కూడా పశ్చిమ వైపు నుంచి వస్తున్నాయి. అది చిన్న చుక్కలుగా కనిపించింది ఫస్ట్ ఆ గుంపు సమూహం. అవి 5 కంటే తక్కువ ఉండవు, 7 కంటే ఎక్కువ కూడా ఉండకపోవచ్చు. ఎన్ని ఉంటాయి? 5 కంటే తక్కువ కాదు, 7 కంటే ఎక్కువ కాదు. ఈ నెంబర్ను గుర్తుపెట్టుకోండి మీరు. కానీ ఈ వర్తమానికులు వస్తున్నట్లుగానే అవి ఒక పిరమిడ్ ఆకారంలో ఉన్నాయి. మొదటి దాంట్లో కూడా పిరమిడ్ ఆకారం పశ్చిమ నుంచి తూర్పుకి వెళ్ళింది, రెండోది పావురాల గుంపు వెళ్ళింది, మూడోది పేలుడు జరిగింది. పేలుడు తర్వాత వచ్చే ఈ గుంపు కూడా ఏ ఆకారంలో ఉన్నది? పిరమిడ్ ఆకారంలో ఉన్నాయి. అది జరిగినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి నన్ను పైకెత్తి వారిని కలుసుకునేలా చేసింది. ఇప్పుడు 3 గుంపులు. మొదటిది చిన్న పక్షులు, రెండోది పావురాలు, తర్వాత పేలుడు జరిగింది, తర్వాత ఒక కొంత చుక్కల్లా కనిపించారు. అలా దగ్గరికి వచ్చినప్పటికీ దేవుని శక్తి ఆయనను పైకి లేపేలా చేసింది. ఆమేన్. 401వ పేర. ఇప్పుడు మొదటి లాగుడు చిన్న పక్షులు అంటది. మొదటి లాగుడు అని వచ్చింది కానీ మొదటి ఈడ్పది. ఆ ఫస్ట్ పుల్ ఏంటి అని అంటే ఫస్ట్ ఏ సైజు పక్షులు అయ్యి? అరంగులు వెడల్పు, అరంగులు ఎత్తున్న పక్షులు. 401 అదే వర్తమానంలో అవి ఎగిరిపోయాయి. అవి కాలాన్ని కలుసుకోవడానికి, ప్రభువు రాకను కలుసుకోవడానికి వెళ్ళాయి. అదే మొదటి సందేశం. అంటే మొదటి వర్తమానం ఏంటి అని అంటే పైకి పెట్టి 401లో ద ఫస్ట్ మెసేజ్, మొదటిది. మొదటి ఈడ్పు ఏంటి? స్వస్థతలు. అంటే స్వస్థత ఏం చేసుకుంటూ వచ్చింది అని అంటే వాళ్ళు the first pull was little bitty birds, them flights, they went on to meet the coming of the Lord. ఈ మొదటి వచ్చిన పక్షులు అనగా మొదటి దాంట్లో స్వస్థత ద్వారా వచ్చినాయి. మొదటి స్వస్థతే కదా. ఆ పక్షులు ప్రభు రాకని ఎదుర్కోవడానికి వెళ్ళాయి. తర్వాత రెండోది 402, రెండవసారి హృదయ రహస్యాలు. ఒక వ్యక్తిని చేత్తో పట్టుకుని అక్కడే నిలబడి వారికి ఏముందో చెప్పడం నుండి తర్వాతసారి అది వారి పాపాలను బయలుపరిచి వారు ఏమి చేయాలో చెప్పింది. సంఘము ఆమెన్ అంటుంది. అప్పుడు దేవుడు చెప్పినట్లుగానే అది పరిపూర్ణంగా నెరవేరింది. మరియు మీరు సాక్షులు. అలాగే లోకం కూడా సాక్షి, సంఘం కూడా సాక్షియే. ఇప్పుడు రెండవది ఏంటి అని అంటే హృదయ రహస్యాలు వచ్చింది. తర్వాత పేర 406లో గమనించండి. మొదటి చిన్న ఎగరింపు ఏంటది? కొంచెం ఇంగ్లీష్ కూడా పెట్టు. ద ఫస్ట్ లిటిల్ ఫ్లైట్ హ్యాండ్, ద సెకండ్ వాజ్ గ్రేటర్ వైటర్ డౌస్. మొదటిది చిన్న పక్షులు ఉన్న ఎగిరింది, రెండవది పావురాల్లా ఎగిరింది. ఆ రెండోది ఏంటి? హ్యాండ్ అని ఎందుకు అంటున్నాడు ఆయన? మొదటి పక్షులు హ్యాండ్ అంటున్నాడు ఎందుకు? స్వస్థత ఎలా తెలిసేది ప్రవక్తకి? చేయి పట్టుకోవడం ద్వారా. ఆ చేయి పట్టుకోవడం ద్వారా ఆయనకి దేవుడు ఏదైతే చెప్పేవాడో అది వారికి ఈ రోగం ఉన్నదని, అది స్వస్థత పొందితే స్వస్థత పొందారని చెప్పేవాడు. రెండవది సెకండ్ వాజ్ గ్రేటర్, రెండవది కొంచెం పెద్దది. అదేంటనంటే పావురాలు, పరిశుద్ధాత్మ హృదయ రహస్యాలు బయట పెట్టడం. ఓకే. ఇప్పుడు మూడోది ఇందాక చుక్కల్లా ఉన్నాయన్నాడు కదా ప్రవక్త. దానికోసం ఏమంటున్నాడు అంటే అండ్ ద థర్డ్ ఫ్లైట్ వాజ్ ఏంజల్స్. మూడోది ఎవరు అని అంటే దూతలు.
నాట్ బర్డ్స్. పక్షులు కాదు ఈసారి. మొదటిసారి వచ్చింది పక్షులు, రెండోసారి వచ్చింది పావురాలే పక్షులే, మూడవసారి వచ్చింది మాత్రం పక్షులు కాదు, దూతలు వచ్చారు, దేవదూతలు. మరియు అదే అంటే దట్స్ ద ఎండ్ టైం, అదే అంత్యకాలము, అదంతా అదే సహోదర. ఇదే ఆ సమయమా? అంటే ప్రవక్త ఆ పేలుడు జరిగినప్పుడు ఆయన ఏమనుకున్నాడు అంటే నేను చనిపోతున్నాను అనుకున్నాడు. ఆ పేలుడు అన్నప్పుడు చనిపోతున్నాను అనుకున్నప్పుడు ఈ మూడవది వచ్చింది ఎవరు అని అంటే దూతలు వచ్చారు. రైట్? ఈ దూతలు ఎవరు అని అంటే ఈ 7 దూతలు. ఆమెనంటారా? ఈ 7 దూతల కోసం, అంటే దీని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం పడుతుంది కాబట్టి నేను షార్ట్ కట్లో చెప్పుకుంటూ వెళ్తున్నాను. అంటే మొదటి చిన్న పక్షులు, రెండవది పావురాలు, మూడవది ఆయన ఎంత చెప్పాడానికి 5 కంటే తక్కువ కాదు, 7 కంటే ఎక్కువ కాదు. ఇప్పుడు ఇందులో ఎంతమంది దూతలు ఉన్నారు? 7 దూతలు ఉన్నారు. ఆమెనంటారా? ఈ 7 దూతలు ఏమై ఉన్నారు అని అంటే ఇప్పుడు మొదటి పక్షులేమో ఇందాకేసిన చార్ట్ వేయండి. మొదటి పక్షులు చిన్న పక్షులు, అది మొదటి ఏడుపు. రెండవది పావురాలు, మూడవది దూతలు. చార్ట్ ఆ మూడవది దూతలు అయి ఉన్నారు. అది మొదటి ఏడుపు చిన్న పక్షులు, అర్థమవుతుందా? తర్వాత రెండవది పావురాలు, మూడవది గొప్ప పేలుడు ద్వారా 7 దూతలు, 7 ఏంజల్స్ విత్ ఎ బస్ట్. 7 దూతలు ఒక పేలుడు తర్వాత వచ్చారు కదా. ఇప్పుడు ఈ 3 ఏడుపులు, ఇది 3వ ఏడుపు. రైట్? ఇది ఇక్కడ దాకా ఒకటైంది. తర్వాత ఖాళీలో నిలబెట్టాను వర్తమానంలో 63:6-23 ఇవి చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, కానీ చదివితే మీకు ఇంకా క్లియర్గా ఉంటుందని నేను కోట్స్తో సహా చూపిస్తున్నాను. 63:6-23 మార్నింగ్. ఖాళీలో నిలబెట్టాను వర్తమానంలో 148వ పేర. ఇదేనా పేర? అదే కదా. ఓకే, ఇది హబ్బా ఇది. ఓకే, నేను ఆగి పర్వతం మీదకు చూశాను. ప్రవక్త ఆయన ఈ వర్తమానంలో చెప్తా ఉన్నాడు, నేను ఆగి పర్వతం మీదకు చూశాను మరియు ఆ 7 కొండలు నాకు కనబడ్డాయి. అక్కడ ఎదురుగుండా 7 పర్వతాలు కనిపించాయి ప్రవక్తకి. ఓకే, కనిపించినప్పుడు మరి ఇక్కడ నువ్వు చూడాలనుకుంటే మరొక సంగతి, ఒక పర్వతంపై పైభాగమున 7 శిఖరములు కనబడ్డాయి. ఇప్పుడు ఒక పర్వతం మీద ఎన్ని శిఖరాలు ఉన్నాయి? 7 ఉన్నాయి. అది చాలా మైళ్ళ పొడవున ఉన్నది. ఆ చివరి పర్వతము దాటినచో మరొక దేశంలోనికి నువ్వు చేరతావు. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మరొక దేశంలోనికి వెళ్ళాలంటే ఏ పర్వతం దాటాలి? చివరి పర్వతం దాటాలి. రైట్? దాని తర్వాత ఇక పర్వతాలు లేవు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చివరి పర్వతం దాటితే కొత్త దేశానికి వెళ్ళిపోతావు, మరొక దేశానికి వెళ్ళిపోతావు. దాని తర్వాత ఇంకా పర్వతాలు లేవు. అది తూర్పు నుండి పడమరకు పోతుంది. చివరి పర్వతం ఎక్కడుంది? పడమరలో ఉంది. దాని పై భాగాన మంచు కప్పబడి ఉంది. మొదటి 2 చిన్న కొండలు కనపడ్డాయి. ఆ ఫోటో వచ్చిందా మీకు పర్వతాలది? సరే తర్వాత చెప్దాం, అది ఉంచు. ఇదే మెసేజ్ చేయండి. 2 చిన్న కొండలు కనపడ్డాయి. అంటే 7 ఫస్ట్ 2 ఎలా ఉన్నాయి? చిన్నగా ఉన్నాయి. తర్వాత పెద్ద శిఖరాగ్రం ఉంది. అంటే ఫస్ట్ 2 చిన్నవి, మూడోది కొంచెం పెద్దది. ఆ తర్వాత మరి ఒక చిన్న శిఖరాగ్రం, ఆ తర్వాత పెద్ద శిఖరాగ్రం, తర్వాత ఎన్నోది? 4వది చిన్నగా ఉంది. తర్వాత పెద్దదని అంటే 5వది కొంచెం పెద్దది. అంటే 3వది 5వది పెద్దది. రైట్? ఆ విధంగా పెద్దవి చిన్నవి కనబడినాయి. ఆ పర్వతాల మీద మంచు ఉన్నది. ప్రభువా, దాని అర్థం నాకు తెలియట్లేదు అన్నాను. ఇది కొంతమందికి ఎలా ఉంటుందని అంటే, ఆయన ఎక్కడో కొండలు చూడడం ఏంటి? కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. నేను చెప్పాను కదా, అందుకే ఆయన జీవితంలో వాక్యాన్ని చదవడం రావాలి. పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, జీవితంలో రాయబడిన వాక్యాన్ని కూడా చూడాలి. రైట్? అక్కడ మనకు కాదు, ఆయనకు కూడా అర్థం అవ్వలేదు ఫస్ట్. దాని అర్థం నాకు తెలియట్లేదు అన్నాను. ఎన్ని కొండ శిఖరములు ఉన్నాయి అని అడిగాడు. నేను 7 అన్నాను. నీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని ప్రశ్నించాడు. 7 అక్షరాలు. విలియం మ్యారియన్ బ్రన్హాంలో 7.
బ్రహ్నాం 7 అక్షరాలు. తర్వాత 3 గొప్ప అసాధారణముగు శిఖరాగ్రములు ఉన్నాయి. ఆ 7 3 స్పెషల్గా ఉన్నాయి, నార్మల్గా లేవు. ఆ 3 శిఖరాగ్రాలు 1, 2 మరియు 3 ఇడుపులు. ఇప్పుడు 7 పర్వతాలు ఉన్నాయి. అందులో 3 స్పెషల్గా ఉన్నాయి, చిన్నవి కాకుండా నెంబర్లు చెప్పాను ఇందాక. 3, 5, 7, రైట్. ఆ 7లో 3వది మొదటి ఇడుపు, 5వది 2వ ఇడుపు, 7వది 3వ ఇడుపు, రైట్. తర్వాత మొదటిది నీ పరిచర్యలో తొలి భాగం. మొదటిది ఏంటి? మొదటి ఇడుపు, అంటే స్వస్థతల ద్వారా ప్రారంభమైంది నీ పరిచర్య. అది నీ పరిచర్యలో తొలి భాగం, చిన్న కొండ. ఆ తర్వాత మొదటి ఇడుపు ఇంకా హెచ్చుగా ఉండును అని ఆయన చెప్పాను. చేతిలోని గుర్తును మీరు ఎరుగుదురు. మొదటి ఇడుపు అదే కదా, చేతిలో ఉన్న గుర్తు. ఆ మధ్యలో ఆ తర్వాత చిన్న ఖాళీ ఉంది, నేను బాగా అలసిపోయి దాన్ని దూరపరుచుకున్న సమయం. మీలో చాలామందికి అది గుర్తుండును. ఆ తర్వాత వివేచన వచ్చాను. రెండవది ఏంటి? హృదయ వివేచించడం, అది 2వ ఇడుపు. ఇప్పుడు మరి ఒకటి నాకుంది. కొద్ది సంవత్సరంలో ఆ చిన్న కొండలు చూసారా, మొదటి 2, 3వ ఇడుపు, 3వ పర్వతం వరకు కొన్ని సంవత్సరాలే అది. తర్వాత 4వది చిన్నగా ఉంది, అది కూడా కొన్ని సంవత్సరాలు. గతమున అప్పుడు నా పరిచర్య ఉన్నట్టుగా ఆ తరువాత 3వది వచ్చాను. 3 అనున్నది సంపూర్ణ సంఖ్య, రైట్. చూసారా, 3వది. ఆ తర్వాత శిఖరం 5, అది కృపా సంఖ్య. 3 పర్వతాలు, 3వది, 5వది, 7వది. 3 ఏం చూపిస్తుంది? పర్ఫెక్షన్. 5 ఏం చూపిస్తుంది? కృపను చూపిస్తుంది. ఆ తర్వాత శిఖరం 7, 7వది, అది పరిపూర్ణ సంఖ్య. అది 7వది పరిపూర్ణత. అది ఎలా ఉన్నదనంటే 6 దినములు మీరు కష్టించి పని చేయాలా, 7వది విశ్రాంతి దినం, వారం యొక్క అంతం, కాలం యొక్క ముగింపు. చూసారా, నేను ఆగి దానిని బిల్లికి చూపించాను, వాటిని నేను తేరి చూశాను. ఆయన నాతో ఇట్లా, నేను దానిని అలాగే నిలవనిమ్ము, నీ మనసులో ఎన్నడైనా ఏదైనా సందేహము కలిగిన ఎడల. ప్రవక్తతో చెప్తున్నాడు ఆయన. ఆయన నిత్య నిబంధన చేస్తున్నాడు, ఎవర్ లాస్టింగ్. ఈ స్థలమును గుర్తుకు తెచ్చుకొనుము, ఇక్కడికి తిరిగి రమ్ము. ఆయన కారులో వెళ్తే 7 పర్వతాలను చూసి అప్పుడు దేవుడు ఏం చెప్పాడనంటే, ఎప్పుడైనా నీకు ఏదైనా సందేహం వస్తే ఏమంటున్నాడు అక్కడ, నీ మనసులో ఎన్నడైనా ఏదైనా సందేహం కలిగిన ఎడల ఈ స్థలాన్ని గుర్తు తెచ్చుకో. ఈ స్థలాన్ని గుర్తు తెచ్చుకుని ఇక్కడికి తిరిగి రమ్ము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగా అక్కడ ఈ 7 పర్వతాలు ఇందాక మళ్ళీ చార్ట్ చేయండి. ఇప్పుడు మొదటి ఇడుపు అనగా 3వది, 3rd పీక్. 3వది, 3 అనగా సంఖ్య ఏంటి? పర్ఫెక్షన్. 2వ ఇడుపులో 5వ పర్వతం, 5 అనగా కృప. 3వ ఇడుపు అనగా 7వ పర్వతం, 7 అనగా సంపూర్ణత. ఇప్పుడు ఈ 3 ఇడుపుల కార్యాలు ఎలా జరుపుకుంటూ వచ్చే ప్రవక్త జీవితంలో అనగా అది ఎలా ఉంటుంది అని అంటే, ఈ బురద రహస్యాలు బయట పెట్టడంలో ఒకసారి 350 మంది చికాగో సేవకులు ఛాలెంజ్ తెలుసా మీకు? ప్రవక్త అక్కడికి వెళ్ళక మునిపే వాళ్ళు ఏమేం ప్రశ్నలు వేస్తారో. ఇంకో విషయం చెప్పనా, ఆయనకి దేవుడు అంటే అలా క్లియర్ చూపించాడంటే, వాళ్ళు మాట్లాడిన హాల్ ఒకటి, కానీ ప్రవక్తకే దర్శనంలో వేరేది. అప్పుడు కోడన్న ఆయన అనుకున్నాడు, వీళ్ళు చెప్పింది వేరేది కదా, ఆ హాల్ ఇది కాదు కదా అన్నాడు. కానీ టైం దగ్గరకు వచ్చేసరికి ప్రవక్తకే ఏ దర్శనంలో ఏ హాల్ అయితే కనబడిందో అదే హాల్ రావడం. అలాగే ప్రవక్తకి వారు ఏ ప్రశ్నలు అడుగుతారో, వాళ్ళు దేనికోసం సవాల్ చేయాలనుకుంటున్నారో, దేని ద్వారా ఆయన్ని ట్రాప్ చేయాలని అనుకుంటున్నారో, వాళ్ళు పెట్టిన ట్రాప్ మొత్తం అంతా వివేచన ద్వారా ఆయన పట్టేసుకున్నాడు. ఇంకో విషయం చెప్పనా, అర్న్ బాక్స్టర్, గార్డన్ లిండ్సే అని 2 ఉండేవారు ప్రవక్తకి. అర్న్ బాక్స్టర్ అంటే ప్రవక్తకి మేనేజర్. ఆయన ప్రారంభంలో సర్పసంతానం కోసం పెట్టినప్పుడు ప్రవక్త బోధింతుంటే స్టేజ్ వెనకాల కూర్చుని, అంటే వెనకాల అంతా బాగానే ఉంటుంది, కానీ విలియం బ్రానంతో సర్పసంతానం కొంచెం అసాధారణమైన సబ్జెక్ట్ ఏంటి, ఆయన అంతా బాగానే ఉంటుంది. ఏంది అంటే ఎదరు ప్రసంగం ఎంత ఉంటే వెనకాల మాట్లాడుకునే మాటలు
ఈయనంతా బాగానే ఉంటుంది కానీ ఈ సర్పసంతానమే కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది అని మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఇలా క్లోజింగ్ టయానికి ప్రవక్త వాక్యంలో చెప్పేశాడు. చాలామంది సర్పసంతానం అసాధారణమైన సబ్జెక్ట్ అనుకుంటున్నారని. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? హృదయ రహస్యాలు. అప్పుడు వాళ్ళిద్దరు ఒకరి మొఖాలు ఒకరు, ముందే అని చెప్పేవా? వాళ్ళు ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారో అవన్నీ ప్రవక్త చెప్పేస్తూ ఉండేవాడు. ఇదంతా దేని ద్వారా జరిగింది అని అంటే రెండో ఈడుపులో జరిగిన కార్యాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, మొదటి ఈడుపు శరీరానికి, రెండో ఈడుపు ఆత్మలో ఉన్న వివేచనకి, మూడవది ప్రాణంతో డీల్ చేస్తుంది. శరీరము, ఆత్మ, ప్రాణముతో ఎందుకు డీల్ చేస్తుంది మూడో ఈడుపు అని అంటే వాక్య విత్తనం ఉండేది అక్కడే. ఆమెనంటారా? ఆమెన్. దర్శనమనగా ఏంటన్న వర్తమానంలో 85వ పేర, వాట్ ఈజ్ ఎ విజన్. ఇక్కడ ఈ మూడో ఈడుపు కోసం మనం చూస్తూ నేను తర్వాత అక్కడికి వెళ్తాను. ఇక్కడ దర్శనం ఉంటుంది ప్రవక్తది. దర్శనం అనగా ఏంటి? వర్తమానం పుస్తకాలు ఫస్ట్ మీరు ఉన్నాయా? పుస్తకాలు సహజాతీతం అని దర్శనం అనగా ఏంటి కలిపి బుక్ వేసాం కదా, ఆ బుక్ వచ్చిందా? రాలేదా? అది కాదు, బ్లూ కలర్. ఓకే. దర్శనం అనగా ఏంటి అన్న వర్తమానం పుస్తకం, దర్శనం అనగా ఏంటి, సహజాతీతం, పిల్లిపాల యొక్క అనుభవాలు కలిపి ఒక పుస్తకం కింద వేసాం. అది వచ్చిందా? మీ దగ్గర ఉందా ఆ పుస్తకం? అందులో దర్శనం మనం వేసాం. నేను తర్వాత పంపిస్తాను. దర్శనం అనగా ఏంటి అనే వర్తమానం ప్రతి ఒక్కరు చదవండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే ఇంగ్లీష్లో స్టార్ట్ చేయండి ఈలోపు. తర్వాత తెలుగు వచ్చాక మీరు తెలుగులో చదివిద్దరు. కానీ వాట్ ఈజ్ ఎ విజన్ అది చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. అది అందులో 10వ విజన్ కోసం, ఈ 3 ఈడ్పుల కోసం ప్రవక్త ప్రాముఖ్యమైన విషయాలన్నీ అందులో చెప్తూ ఉంటాడు. వాట్ ఈజ్ ఎ విజన్ అన్న వర్తమానంలో. అందులో 85వ పేర నుంచి చదువుదాం ఒకసారి. నేను చెప్పేది అర్థమవుతుందా? అలా వెళ్ళిపోతుందా? అర్థమవుతుంది కదా? రైట్, గాడ్ బ్లెస్ యూ. వచ్చిందా? వాట్ ఈజ్ ఎ విజన్ అనేది రైట్. నేను ఈ విధంగా చెప్తాను, అప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకుంటారు. బహుశా ఇవి సరైన పదాలు కాకపోవచ్చు, కానీ మీరు అర్థం చేసుకునేలా చెప్తున్నాను. నేను ఉన్న ఆ ఒక పరిమాణము నుండి బయటకు వచ్చి మరొక పరిమాణంలోనికి వెళ్ళాను. ఇప్పుడు ప్రవక్త ఒక దర్శనం కోసం చెప్పబోతున్నాడు. ఆయన ఏమంటాడంటే, నేను ఒక డైమెన్షన్ నుంచి వేరొక డైమెన్షన్లోకి వెళ్తున్నాను. ఇక ఆమె నడుస్తున్న శబ్దం నాకు వినిపించలేదు. దాని పై పేరాలో ఏం చెప్తాడనంటే, ఆమె భార్య అక్కడ నడుస్తూ ఉంటుంది నేను దర్శనం ప్రారంభమయ్యే ముందు. దానికోసం ఆయన అంటాడు, ఆమె నడుస్తున్న శబ్దం ఇంకా నాకు వినపడలేదు, అది మాయమైపోయింది. మరియు నేను మిస్టర్ ఆర్గన్ బ్రైట్ని చూశాను. ఎక్కడ? దర్శనంలో ఆర్గన్ బ్రైట్ అనే సోదరుని చూశాను. ఆయన తన ప్రత్యేకమైన విధంగానే ఉన్నారు. అంటే ఆయన నన్ను చూస్తున్నప్పుడు తలను ఒక విధంగా పట్టుకుని చిరునవ్వు నవ్వే విధంగా, అంటే ఆర్గన్ బ్రైట్ ఎప్పుడు చూసినా విలియం బ్రానన్ చూసి ఒక రకంగా నవ్వేవాడు అనమాట, పలకరింపు నవ్వు. అలా నవ్వుతున్నాడు. మరియు ఆయన సోదరుడు బ్రహ్నం అని అన్నారు, మేము ప్రతి చోట కార్డులు పంపిణీ చేసాం, మీరు లోపలికి వచ్చి బయటికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసాం, అంతా సిద్ధంగా ఉంది అన్నాడు. అప్పుడు ఈయన అడిగాడు, సరే సోదరుడు ఆర్గన్ బ్రైట్, నేను ఏ దారిలో వెళ్ళాలని అడిగాను. ఇదంతా దర్శనంలో జరిగేది. ఆయన అలాగే ముందుకు సాగండి అని అన్నారు. నేను నడుస్తూ వెళ్ళాను, కొంతమంది పరిచారకులను దాటి వెళ్ళాను. అక్కడ ఆ తర్వాత నేను కొంచెం దూరం వెళ్ళాను. నేను ఒక గొప్ప విశాలమైన దృశ్యంలోకి వచ్చాను. అక్కడ వేలాది మంది కూర్చునేందుకు ఏర్పాట్లు ఉన్నట్లుగా కనిపించింది. అంటే ఇప్పుడు అదొక మీటింగ్లో ఉందన్నమాట. ఆయన అక్కడ మీటింగ్లో ఉన్నప్పుడు కొంత దూరం అలా ఆయన నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అని అంటే, ఎక్కడికి వచ్చాడు ఆయన చెప్పాలి? ఒక విశాలమైన ప్రదేశంలోనికి వచ్చాడు. ఆ ప్రదేశంలోనికి వచ్చినప్పుడు అది ఎలా ఉందనంటే, అదొక మీటింగ్ ప్లేస్లా ఉంది. రైట్. అక్కడ పరిచారకులు అని అంటే సేవకులను దాటుకుంటూ వచ్చాడు ప్రవక్త. అక్కడ ఆ పరిచారకులు అంటే ఎవరో కదా, మినిస్టర్స్, దేవుని సేవకులను దాటుకుంటూ వచ్చాడు ప్రవక్త. కూర్చున్నట్లుగా ఉంది. అప్పుడు ఎవరో మీటింగ్ క్లోజ్ అయిపోయిందని చెప్పడం విన్నాను. ఏంటి? మీటింగ్ క్లోజ్ అన్నారు. ఆ ముందు ఆర్గన్ బ్రైట్ ఏమన్నాడు, అంతా రెడీగా ఉంది, కార్డులు ఇచ్చేసాం, స్టార్ట్ చేయడమే రెడీ అని అంటే, అప్పుడు ఎవరో అన్నారు సమావేశం ముగించబడిందని చెప్పినప్పుడు విన్నాను. అయితే నేను అన్నాను, దానిని ఎవరు ముగించారు, అది ఎలా ముగించబడుతుంది,
నేను దాని గురించి చర్చిస్తున్నాను. అది ఎందుకు ముగించబడుతుంది, ఏం జరిగిందని నేను అడిగాను. మరియు చిరుజల్లులు పడుతున్నాయి. అప్పుడు ఏదో నాకు దీని వలన నీవు తెలుసుకుంటావని చెప్పింది. ఒక్కొక్కసారి ప్రవక్త దర్శనాలు చదువుతున్నప్పుడు అర్థం కాకపోయినా మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుకొని రావాలి. అంటే ఆయన జరిగింది మాట్లాడుతున్నాడు కాబట్టి, రాస్తే వేరు, పుస్తకం రాయడం వేరు, చెప్పడం వేరు. అది ఎప్పుడైనా ఏ దర్శనం కళ అయినా మీరు చదివినప్పుడు అర్థం కావట్లేదని దాటేయకండి. ఏ వర్తమానంలో ఏ కళ చెప్పినా ఏ దర్శనం చెప్పినా అర్థం కాకపోతే మరలా పైకి వెళ్ళి చదువుకుంటారండి. అర్థమవుతుంది కదా. అందులో దీనివల్ల నువ్వు తెలుసుకుంటావని ఏదో నాకు చెప్పింది. అప్పుడు నేను అయితే నాకు అర్థం అని అన్నాను. ఆ తర్వాత నేను దర్శనంలోనికి మరింత లోతుగా వెళ్ళాను. ఇప్పుడు దర్శనంలోని ఇదంతా. అప్పుడు నేను దాదాపు 1 సంవత్సరం వయసున్న చిన్న శిశువు చెప్పుతో ఉన్నాను. అంటే బూట్ షూ, బేబీ షూ, చిన్నపిల్లడు షూతో ఉన్నాను. మీకు తెలుసు ఆ చిన్న చిన్న రంధ్రాలు, బూట్ కాదు కానీ ఒక చిన్న చెప్పు, అంటే ఒక షూ లాంటిది. నా చేతిలో ఒక దారం ఉంది. ఆ చెప్పులోని అంగుళంలో 8వ వంతు పరిమాణం ఉన్న రంధ్రంలోనికి అరంగుళం మందమైన దారాన్ని ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నాను. ఏ సైజు దాంట్లోకి? అంగుళంలో 8వ వంతు ఉందంట. అది అందులోనికి అరంగుళం మందాన్ని ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే కన్నం చిన్నది, తాడు పెద్దది. అర్థమవుతుందా నేను చెప్పింది? ఆ అరంగుళం మందమైన దారాన్ని అంగుళంలో 8వ వంతు రంధ్రం గుండా నెట్టడానికి ఎంతో శ్రమతో ప్రయత్నిస్తున్నాను. అదేమో కన్నం చిన్నది, కానీ ఈయన అది ఎక్కించడానికి చాలా కష్టపడుతున్నాడు. దానిని అలా నెట్టడానికి ప్రయత్నిస్తూ దారం అంతటా ఉన్న నూలును తెంచేస్తున్నాను. కానీ అది జరగడం లేదు. ఈ దారం పాడైపోతుంది, పెట్టే దారం పాడైపోతుంది, కానీ అది జరగడం లేదు. దారం చివరి మొత్తం చితికిపోతుంది. ఇప్పుడు ఆ తాడుకి ఎప్పుడైనా చిన్న కాలం షూలు వేసి ఎక్కించినప్పుడు ఆ చివరి ప్లాస్టిక్ది కానీ లేదనుకో, దారాల కింద విడిపోద్ది, అలా విడిపోతుంది. అప్పుడు నా వెనక నుండి ఎవరో, శిశువులకు నీవు సహజాతీయత విషయాలు నువ్వు బోధించలేవని నీకు అర్థం కావడం లేదా? నిన్న ఈరోజు పొద్దున చెప్పాను నేను. ఇది సహజాతీయతమైన కార్యాలు పెంతుకొచ్చి శిశువులకు నువ్వు బోధించలేవు, రైట్? ఈ దర్శనంలో అది ఆయన అంటున్నాడు, శిశువులకి సహజాతీయతమైన లోతైన కార్యాలను బోధించలేవని నీకు అర్థం కావడం లేదా అని చెప్పడం నేను అన్నాను. అంటే ఇప్పుడు ఆ కన్నవేంటి, తాడేంటి? ఈ తాడు అనగా వాక్యం చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు, కానీ వాళ్ళ శిశువులు. ఆ శిశువు అది ఎవరి షూ? చిన్నపిల్లడు షూ. దాంట్లోనికి పెద్ద తాడు ఎక్కించాలంటే ఎక్కడ అవుద్ది? అది నీకు చెప్పలేవని నీకు అర్థం కావట్లేదా అని అన్నారు. నేను వెనక్కి తిరిగి చూశాను, అది నా వెనక ఉంది. ఆ స్వరాన్ని నేను గుర్తుపెట్టాను. ఆయన, నీవు దారం యొక్క తప్పు చివరను ఉపయోగిస్తున్నావు. అంటే ఆ తాడికి మరొకటి ఉంది. యువతల వైపు ఏమో నువ్వు లావుకున్నదని ట్రై చేస్తున్నావు. అప్పుడు ఆయన ఏమన్నాడనంటే, యువతలేండ కాదు, అవతల చివరను పెట్టు అని అన్నాడు. నేను నేలపై పడి ఉన్న దారం చివరను చూశాను. ఇప్పుడు ఈయన చేతిలో ఉంది షూ దారం, యువతల అంచు కింద పడి ఉంది. అప్పుడు దానిని చూస్తే అక్కడ పెద్ద మొత్తంలో దారం ఉంది. అది అంగుళంలో 8వ వంతు పరిమాణానికి సరిగ్గా సన్నగా చేయబడి ఉంది. కాబట్టి అది ఆ రంధ్రం గుండా వెళ్ళగలదు. నాకు అర్థమైంది అన్నాను. అంటే ఆ అంగుళంలో 8వ వంతు ఉంది కదా, అది ఆ 8వ వంతులోనికి ఏదైతే ఎక్కాలో అది అవతల వైపు ఉంది. అంటే దాని అర్థం ఏంటనంటే, ఈ తాడు, ఈ లేస్ ఎలా ఉందనంటే, ఒకవైపు సన్నంగా ఉండి చివరికి వచ్చేసరికి లావు అయింది. అంటే అవతలతో సన్నంగా ఎక్కుతుంది అని అంటే అది మొదటి ఇడుపు. అది సహజాత శిశువులకి ఎక్కుతుంది. అది అర్థమవుతుంది కదా నేను చెప్పింది? ఈ మూడవది చివరికి వచ్చేసరికి లావుగా ఉంది. అది శిశువులకు కాదు. బలమైన ఆహారం ఎవరికైతే తగునో వాళ్ళకి మాత్రమే అది. ఆమెన్. నేను ఆ దారాన్ని తీసుకోవడానికి చేయి చాపగానే మళ్ళీ నేను తీసుకోపోబడ్డాను. మరలా ఆయన ఆత్మలోకి వెళ్ళాడు. ఇప్పుడు దీన్ని గుర్తుంచుకోండి, ఇది ఎలా నెరవేరుతుందో గమనించండి. నేను కిందకి చేయి చాపడం ప్రారంభించగానే మళ్ళీ నేను వెళ్ళిపోయాను. తర్వాత నాకు స్పృహ వచ్చినప్పుడు నేను ఒక అందమైన సరస్సు పక్కన నిలబడ్డాను. ఇప్పుడు ఈ షూలేసి అయిపోయింది. అర్థమైంది కదా ఇక్కడ దాకా? ఇప్పుడు తర్వాత ఈయన మరలా దర్శనంలోనికి వెళ్ళి, ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక సరస్సు దగ్గరికి వచ్చాడు. సరస్సు అంటే తెలుసు కదా, లేక్. ఆ సరస్సు దగ్గరికి వచ్చాడు. వేసవి కాలంలో ఇక్కడ మీ సరస్సు ఎంతో అందంగా పచ్చగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది.
వేసవకాలంలో ఒక లేక్ పక్కన కూర్చుంటే ఎంత చల్లగా అయితే ఉంటుందో అంత ఆహ్లాదంగా ఉంది. సరస్సు చుట్టూ మత్స్యకారులు ఉన్నారు, వారు చేపలు పడుతున్నారు. ఏంటి ఆ సరస్సు చుట్టూ ఎవరున్నారు? అది ఎన్నో పేరా? 91? రైట్ ఓకే. అక్కడ ఎవరున్నారు అని అంటే మత్స్యకారులు, చేపలు పట్టేవారు, ఫిషర్మెన్ ఉన్నారు. వారు ఎవరు చుట్టూ ఉన్నారు అని అంటే ఆ సరస్సు చుట్టూ నుండి వాళ్ళు పడతా ఉన్నారు. కానీ వారు చిన్న చేపలను పట్టుకుంటున్నారు. వాళ్ళు ఏ చేపలను పడుతున్నారు? చిన్న చిన్న చేపలు. వాళ్ళు అలా పడుతుంటే నేను సరస్సులోనికి చూశాను. అక్కడ పెద్ద అందమైన ఇంద్రధనుస్సు రంగుల ట్రౌట్ చేపలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న చేపలు పట్టి వాళ్ళు ఏం పడుతున్నారంటే చిన్న చిన్న చేపలు పడుతున్నారు. కానీ రెయిన్బో ట్రౌట్, 7 రంగులు కలిగిన చేప, ఆ చేపలు కూడా ఆ సరస్సులో ఉన్నాయి. ఆ రెయిన్బో ట్రౌట్ ఎవరో చెప్తాను తర్వాత. ఆ చేపలు ఉన్నాయి. నేను ఇది దర్శనమని నాకు తెలుసు, కానీ ఆ ట్రౌట్ చేపలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. కానీ అన్నాను, నా హృదయంలో లోతుగా నేను వాటిని పట్టుకోగలనని నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎట్లని పడుతున్నారు? చిన్న చిన్న ఆటలను పడుతున్నారు. ఆ లోపల ఎక్కడో కనబడుతుంది, అది 7 రంగులు కలిగిన చేప, పెద్ద చేప. అది ఈయన లోపల ఏదో చెప్తుందంట, నేను ఎలాగైనా కానీ ఆ చేపలను పట్టగలనండి. చిన్న చేపల మీద లేదు ఈయనకి. అర్థమవుతుందా? రైట్, తర్వాత అర్థమవుతుంది మీకు ఇది. కాబట్టి నేను ఆ దారాన్ని తీసుకున్నాను, కానీ అది దారం కాకుండా ఒక చేపలు పట్టే కర్రగా మారిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఆ తాడుని ఇలా పట్టుకున్నాడో వెంటనే అది ఎలా మారింది అని అంటే చేపలు పట్టే గేలం కర్రలా మారింది. ఓకే, అప్పుడు నా వెనక ఉన్నవాడు, ఇప్పుడు నేను నీకు చేపలు ఎలా పట్టాలో వాటిని ఎలా పట్టుకోవాలో నేర్పుతాను అన్నాడు. అప్పుడు ఆయన దానిని తీసుకుని ఆయన ఎర్రను కట్టు అని చెప్పాడు. నేను ఎర్రను కట్టాను. దానికి అదే మందు ఏదో పెడతారు కదా చేపలు పట్టుకోవడానికి, ఆ ఫుడ్ పెట్టాడు. నేను ఎర్రను కట్టాను. ఆయన ఇప్పుడు చాలా దూరంగా విసిరాని అన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మరలా చెప్తున్నాడు ఆయన, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అది ఎక్కడికి విసరమన్నాడు? ఒడ్లో ఇవ్వనలేదు, దూరంగా విసిరా అన్నాడు ఎర్రని. రైట్, లోతైన నీటిలోనికి చాలా దూరంగా. మరియు ఆయన నీవు అలా చేసినప్పుడు మొదట ఎర్రను కిందకు మునిగిపో. నువ్వు ఫస్ట్ ఎర్ర వేయగానే ఆ ఎర్ర అలా కిందకి దిగిపోవాలి నీటిలో. రైట్, తర్వాత అన్నాడు ఏమన్నానంటే దాన్ని నెమ్మదిగా లాగు. అది నిజంగా మత్స్యకారులు చేసే పద్ధతి. ఎర్ర వేసి ఎవరికైనా చేపలు పట్టడం వచ్చా? చెప్తున్నాడు ఇక్కడ. వేసాక దాని పద్ధతి ఎలాగానంటే అది ఎర్ర కిందకి వెళ్ళాక జాయిగా లాగాలి అని చెప్పాడు ఆయన. తర్వాత నీవు అలా చేసినప్పుడు దానికి కొన్ని చిన్న చేపలు కొరికింపులు అనిపిస్తాయి. అంటే నువ్వు ఏదైతే దానికి ఎర్ర పెట్టావో నువ్వు ఇలా లాగుతున్నప్పుడు నీకు సెన్స్ తెలుస్తుంది. దానికి చిన్న చేపలు వచ్చి కొరుక్కుని తినడం ఆ సెన్స్ నీకు తెలుస్తుంది. కానీ నువ్వు ఏమి చేస్తున్నావో ఎవరికి చెప్పుకో. చేపలు పట్టే ఈ ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నీకు, నెమ్మదిగా అది లాగు. చిన్న చేపలు దానికి అట్రాక్ట్ అయ్యి దాన్ని కొరకడం నీకు సెన్స్ అవుతుంది, నీకు స్పర్శిస్తావు దాన్ని. కానీ నువ్వు చేసేది మాత్రం ఎవరికి చెప్పుకో. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాడు దూత? నువ్వు చేసేదాన్ని ఎవరికి చెప్పకు అని చెప్పాడు. దాన్ని నీలోనే ఉంచుకో అని అన్నారు. మరియు తర్వాత నువ్వు మళ్ళీ అది కొరికినట్లు అనిపించినప్పుడు దానిని కొంచెం మాత్రమే లాగు, కానీ మరీ గట్టిగా కాదు. ఫస్ట్ ఇగానే ఇలా లాగుతున్నప్పుడు చిన్న చేపలు వచ్చి కొరుకుతున్నాయి ఆ ఎర్రని, దాన్ని కొంచెం స్పీడ్గా లాగు, మరీ స్పీడ్గా కాదు, కొంచెం లాగన్నప్పుడు గట్టిగా కాదని అన్నారు. అప్పుడు అది దానిని చిన్న చేపల నుండి దూరంగా లాగుతుంది. ఫస్ట్ ఆ ఎర్రని ఏం తింటాయి? చిన్న చేపలు తింటాయి. అప్పుడు నువ్వు మరీ స్పీడ్గా కాదు కానీ కొంచెం లాగు. అక్కడికి వచ్చి ఏంటంటే కొన్ని చిన్న చేపలు వచ్చి ఇలా తింటున్నాయి. ఇలా తింటా ఉన్నప్పుడు నువ్వు లాగు. అప్పుడు ఏమవుతుంది అని అంటే అది దానిని చిన్న చేపల నుండి దూరంగా లాగేస్తుంది. చిన్న చేపలన్నీ వచ్చి కొరుకు తింటున్నాయి. నువ్వు ఎప్పుడైతే ఇది లాగుతావో ఆ ఎర్ర చిన్న చేపల నుంచి దూరం అయిపోద్ది. రైట్, అవి చెదిరిపోయినప్పుడు అది పెద్ద చేపల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు స్పీడ్గా లాగుతావో చిన్న చేపలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఒక చోట ఉంటాయి.
ఎర మాత్రం పైకి వచ్చింది. అప్పుడు దాని దృష్టి ఏది లాగుతుంది అని అంటే పెద్ద చేపలు దీనిని చూస్తాయి. అర్థమవుతుంది కదా ప్రాసెస్? అవి దానిని పట్టుకుంటాయి, మరియు నీవు ఆ విధంగా నీవు దానిని పట్టుకుంటావు అని అన్నారు. తర్వాత అవి కొరికినప్పుడు మూడవసారి పట్టుకోవడానికి నీ గేలాన్ని గట్టిగా లాగన్నాను. ఫస్ట్ టైం ఏమో చిన్న చేపలు వచ్చినాయి, తర్వాత కొంచెం లాగు, గట్టిగా కాదు. అప్పుడు ఎప్పుడైతే పెద్ద చేప వచ్చి చిన్న చేపల అడావిడి వల్ల పెద్ద చేప వచ్చి పట్టుకుంటుందో అప్పుడు గట్టిగా లాగు. ఎన్నోసారి అది? మూడవసారి. అది మూడవసారి పట్టుకోవడానికి గేలాన్ని గట్టిగా లాగు. నాకు అర్థమైంది అన్నాను. ఆయన అన్నాడు, కానీ సైలెంట్గా ఉండు. నాకు అర్థమైంది అన్నాను, కానీ నిశ్శబ్దంగా ఉండు, ఎవరికి చెప్పుకొని నిశ్శబ్దంగా ఉండు అని అన్నారు. నేను అలాగే అని అన్నాను. పైకి జరపండి. నా చేతిలో ఎర ఉంది, మరియు ఈ మత్స్యకారులందరూ సేవకులుగా మారారు. అక్కడ ఏం పడుతున్నారు ఈ మత్స్యకారులు అందరూ? చిన్న చేపలు. వీళ్ళందరూ ఎలా మారారు? సేవకులు. ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళందరూ ఎవరనంటే సేవకులు. పేతురుకి ఏం చెప్పాడు యేసు ప్రభు? మనుషులను బట్టే జాలరుగా చేస్తా అన్నాడా? ఇప్పుడు వీళ్ళందరూ ఈ ఫిషర్మెన్ అందరూ ఎవరనంటే సేవకులుగా మారారు. వారందరూ నా చుట్టూ చేరి, సోదర బ్రహ్మం మీరు చేపలు పట్టగలరని మాకు తెలుసు అని అంటున్నారు. కానీ దూత ఏం చెప్పాడు? ఎవరికి చెప్పకన్నాడు. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అంతే కదా మరి? ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నీకు భలే వచ్చి నీకు చేపలు పట్టడం నీకు బాగా వచ్చి అంటుంటే నాకు మంచి సంతోషాన్ని వచ్చింది. నేను అవును, నేను ఒక మత్స్యకారుని, నేను చేపలు పట్టగలను అన్నాను. మరి ఆయన అన్నాడు, నేను ఇప్పుడు మీరు దీన్ని ఇలా చేయాలి అని అన్నాను. ఈయన అయ్యగారు చెప్పడం స్టార్ట్ చేశాడు. కానీ దూత ఏం చెప్పాడు? ఎవరికి చెప్పుకొని నిశ్శబ్దంగా ఉన్నాను. మరియు నేను దాన్ని చాలా దూరంగా విసరాలి అని అన్నాను. ఈ ప్రాసెస్ చెప్పేస్తున్నాడు ఆయన. ఏ ప్రాసెస్ ఇది? మూడవసారి లాగే ప్రాసెస్. అంటే ఆ మొదటి ఈ మత్స్యకారులు అందరూ పట్టుకుని అన్నీ ఏంటి? ఇప్పుడు ఒక విషయం చెప్పనా? ఇప్పుడు బయట లక్షల మంది వచ్చేస్తున్నారు కూటాలకి, కానీ సుఖం ఏముంది? అవన్నీ ఏంటి? చిన్న చిన్న చేపలు. కానీ పెద్ద చేప ఎవరనంటే వధువై ఉంది. ఆ రెయిన్బో ట్రౌట్ 7 రంగులు కలిగిన చేప ఎవరో కాదు, కానీ వధువై ఉంది. ఆ వధువే 7 రంగులు ఎలా ఉన్నాయి? యోసేపు అంగీ మీద ఎన్ని రంగులు ఉన్నాయి? 7 రంగులు ఉన్నాయా? ఇప్పుడు ఈ వధువు అనే ఈ రెయిన్బో ట్రౌట్ చేప కూడా 7 రంగులు కలిగి ఉన్నది. 7 రంగులు కలిగిన చేప. ఇప్పుడు ఈయన చెప్పడం ప్రారంభించిన, చాలా దూరంగా లోతైన నీటికి విసిరాను. ఇప్పుడు ఆ చిన్న చేపలు మంచివే, కానీ మనకు పెద్ద చేపలు కూడా కావాలి అని అన్నాను. ఇదంతా ఎవరికి చెప్పేస్తున్నాడు ఈయన? ఆ చిన్న చేపలు పట్టుకునే వాళ్ళకి. ఆ చిన్న చేపలు పట్టుకునే వాళ్ళకి చెప్పొద్దన్నా కానీ చెప్తున్నాడు. మరియు సరే చూడండి, అది కిందకు మునిగినప్పుడు ఇప్పుడు చూడండి, అది ఉండాల్సిన చోటుకు దాదాపుగా వచ్చింది. ఇప్పుడు అక్కడ చూడండి, అవి చిన్న చేపలు అని అన్నాను. ఇప్పుడు అది మళ్ళీ స్థిరపడినప్పుడు నేను దాన్ని చాలా గట్టిగా లాగాను. అలా చేయగానే మొత్తం ఎర్రను నీటిలో నుండి బయటికి లాగేశాను. అప్పుడు నేను ఒక చేపను పట్టుకున్నాను. కానీ ఆ ఎర్ర దాని నోట్లోకి ఎలా వెళ్ళిందో నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకు ఆశ్చర్యంగా ఉండదు? ఎందుకంటే మరి దూత చెప్పిన ప్రాసెస్ ఇది. ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఆ ఎర్ర మీద చర్మం మాత్రమే చుట్టుకొని ఉన్నట్లు కనిపించింది. ఆ ఎర్ర పరిమాణంలోనే ఉంది. మరియు నేను మాయ్ అని అనుకున్నాను. అప్పుడు నా వెనక నుండి మాట్లాడుతున్న ఈయన నా ముందుకు వచ్చాడు. ఆయనే ప్రభు యొక్క దూత. ఆయన చేతులను ముడుచుకుని నిలబడ్డాడు. ఏం చేస్తున్నావు? నేను ఏం చేయమంటే నువ్వేం చేస్తున్నావు అని నన్ను చూసి, నీవు చెయ్యవద్దని నేను చెప్పిందే నువ్వు చేసావు అన్నారు. నేను అవును, అది నిజమే అని అన్నాను. ఆయన చూడు, ఆ మొదటి ఈడ్పు నీవు ప్రజలపై చేతులుంచి వారికి ఉన్న సమస్య ఏంటో చెప్పినప్పుడు అది అని అన్నారు. నేను నీకు చెప్పినట్లుగా హృదయ రహస్యాలు నువ్వు తెలుసుకున్నప్పుడు రెండవ ఈడ్పు. మరియు దాన్ని నీలోనే ఉంచుకోవడానికి బదులుగా నీవు దాని గురించి అంతా వివరించడానికి, ప్రజలు చెప్పడానికి ప్రయత్నించావు. నీవు అలా చేసినప్పుడు ఆయన అన్నారు, దాని గురించి నీకేమీ తెలియదు, మరి నీవు దాన్ని ఎలా వివరించగలవు? మరియు నువ్వు పెద్ద మొత్తంలో శరీర సంబంధమైన అనుకరణ లేవనెత్తడానికి కారణమయ్యావు. ప్రవక్త ఇది చెప్పడం వల్ల ఇంపర్సనేషన్
అంటే దాన్ని అనుకరణ శరీర సంబంధమైన అనుకరణ లేవనెత్తడానికి కారణమయ్యావు, నీవేం చేసావో చూడు అని దూత ఖండించాడు. నేను ప్రభువా నన్ను క్షమించండి అని అన్నాను. మరియు నేను ఎంతో చింతిస్తున్నాను, ఏం చేయాలో నాకు తెలియట్లేదు అన్నాను. నేను ఈ విధంగా దారాన్ని లాగుతూ నా దారాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మరియు ఆయన నన్ను చూసి, ఇలాంటి సమయాల్లో నీ దారం చిక్కుపడకుండా చూసుకో. దారం అంటే ఏంటి? ఇప్పుడు వాక్యం పడుతుంది. ఇప్పుడు ఎందుకనంటే చిక్కడకుండా నువ్వే చూసుకోవాలి. అర్థమవుతుంది కదా? నేను బహుశా ఆయన నాకు మరో అవకాశం ఇవ్వబోతున్నారని అనుకున్నాను. నేను తప్పకుండా జాగ్రత్తగా ఉంటాను అని అన్నాను. మరియు నా దారాన్ని చుట్టుకుంటూ ఉన్నాను. అది సరిగ్గా లోపలికి వస్తున్నట్లు చూశాను. మరియు తర్వాత ఆయన అలా చెప్పగానే నేను చాలా పైకి, చాలా ఎత్తుకు వెళ్ళిపోతున్నట్లు అనిపించింది. మరియు నన్ను దింపినప్పుడు నేను కింద ఉండి పైకి చూస్తూ ఒక గొప్ప గుడారం కింద నిలబడి ఉన్నాను. నేను ఇంతటి గుడారాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఆ బేబీ షూ దగ్గర నుంచి సరస్సు దగ్గర చేపల వేట దగ్గరికి వచ్చింది. చేపల వేట దగ్గర నుంచి ఇప్పుడు మరలా గుడారపు దర్శనం దగ్గరికి వచ్చింది. టెంట్ విజన్, ఈ టెంట్ విజన్ దగ్గరికి వచ్చింది. ఇది కూడా చదువుతామా? ఇంతటి గుడారం నేను ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పుడే ఒక బలిపీఠం పిలిపించినట్లుగా ఉంది. బలిపీఠం దగ్గర నేను అక్కడ ఉన్నప్పుడు వందలాది మంది బలిపీఠం చుట్టూ నిలబడి ఉన్నారు. వారు ప్రభువుని యేసును అంగీకరించినందుకు ఏడుస్తున్నారు. వారు బిగ్గరగా ఏడుస్తున్నారు. ఓ, ఇదే దానికి దగ్గరగా ఉంది, ఇలాగే అని అన్నాను. అప్పుడు ఒక నిజంగా దయగల వ్యక్తి వేదిక పైకి వచ్చి, సోదరుడు బ్రహ్మం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అని అన్నాడు, మనం ప్రార్థనా వరుసను పిలుద్దాం. మరి ఒక నిర్దిష్ట సంఖ్యతో ప్రారంభమయ్యే ప్రార్థనా కార్డులు ఉన్న ప్రతి ఒక్కరూ కుడివైపున నిలబడండి అని అన్నాడు. ప్రవక్తకి కుడివైపు నుంచి ఎందుకు రమ్మనేవారు? దూత కుడివైపునే ఉండేది. ఆమేన్. మందిరంలో ధూపం వేసేటప్పుడు జకర్యా దగ్గరికి ఎక్కడికి వచ్చింది దూత? ఇక్కడికి వచ్చిన దూత ఎవరు? ప్రియులైనా, ప్రాక్త దగ్గర కూడా కుడివైపు నుంచే రమ్మంటాడు. ఎందుకంటే కుడివైపునే దూత ఉండేది. రైట్. ప్రార్థన వరుస గుడారం అంతా చుట్టుకుని బయటకు వెళ్ళి వీధి వెంట కూడా కొనసాగుతున్నట్లు నాకు అనిపించింది. ఎంతటి ప్రార్థన వరుస! నేను అటువైపు చూశాను, అది అప్పుడు నా ఎడం వైపు. నేను వేదికపై నిలబడి ఉంటే అది నా కుడివైపు అవుతుంది, ఆ వైపు. అక్కడ ఒక కాన్వాస్ ముక్కను కట్టారు. ఈ కాన్వాస్ వెనుక సుమారు 12 అడుగులు వెడల్పు, 20 అడుగులు పొడవు. అది ఒక చిన్న చతురస్రాకార భవనం ఉంది. అదేదో నేను అక్కడ నిలబడి దానిని చూశాను. వారు ఒక మహిళను స్ట్రెచ్చర్పై తీసుకొస్తున్నారు. అంటే అదొక వుడెన్ బాక్స్. అది ఎన్ని అడుగులు అని అంటే 20 అడుగులు పొడవు, 12 అడుగులు వెడల్పు. ఆ బాక్స్లో అక్కడ ఒక స్త్రీని, మహిళను స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి తీసుకొని వస్తూ ఉన్నారు. అక్కడ ఆమె పేరు, అక్కడ ఒక మహిళ, ఆమె పేరు వివరాలను కాగితంపై నమోదు చేస్తుంది. అప్పుడు ఎవరో వచ్చి ఆమెను తీసుకుని లోపలికి నెట్టారు. తర్వాత వచ్చిన వ్యక్తి క్రచ్చెస్తో ఉన్నాడు. వారు ఆ చిన్న భవనంలోకి వెళ్ళడం నేను చూశాను. బయటకు ఆ మహిళ వచ్చి తన గొంతు శక్తి మేరకు అరుస్తూ, ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళింది? స్ట్రెచ్చర్ మీద పడుకుని వెళ్ళింది. అవతల నుంచి ఆమె స్ట్రెచ్చర్ని ఆమె నెట్టుకుంటూ వస్తుంది. ఏం జరుగుతుంది ఆ లోపల? మూడో ఈడ్పు జరుగుతుంది. ఇంకోటి చెప్పనా? మూడో ఈడ్పు లోపల ఏం జరిగిందో అది పబ్లిక్ షో కాదు. ఎందుకనంటే రహస్యంగా ఉండే దేవుడి దగ్గరికి, నువ్వు తలుపు వేసుకుని రహస్యంగా చూసి నీ తండ్రికి ప్రార్థన చేస్తే బహిరంగంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడు ప్రవక్తకి ఆ లేఖనం దేవుడు గుర్తు చేస్తాడు. ఈ లోపలికి వెళ్తుంది, ఇది నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే, ఇది మూడో ఈడిపో, దిస్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ షో, ఇది బహిరంగ ప్రదర్శన కాదు. ఆమె అప్పుడు మరొక వైపు ఒక మహిళ ఉంది. ఆమె కొంత ముదురు చుట్టు కలిగిన మహిళ కనిపించింది. ఆమె ఏమి జరిగింది అని అడిగింది. ఆమె నాకు అస్సలు తెలియదు అని చెప్తుంది. లోపలికి వెళ్ళిన ఆమెకు కూడా తెలియట్లేదు. ఆమె బయటకు వచ్చి కూడా నాకేం జరిగిందో తెలియదు అంటుంది. ఏం జరిగిందో నేను మీకు చెప్పలేను. నేను 20 సంవత్సరాలుగా పక్షవాతంతో ఉన్నాను, కానీ చూడండి నాకు ఎప్పుడు అనారోగ్యమే రాలేదన్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడే ఆ వ్యక్తి బయటకు వచ్చాడు. తన క్రచ్చెస్ని చేతిలో పట్టుకుని ఎగురుతూ గంతులు వేస్తూ వస్తున్నాడు. ముందేమో స్ట్రెచ్చర్ మీద పడుకున్న వ్యక్తి, ఆ స్త్రీ బయటకేమో స్ట్రెచ్చర్ని గింటుకుంటూ వస్తుంది. క్రచ్చెస్ మీద నడుచుకుంటూ వెళ్ళిన వ్యక్తి ఆ క్రచ్చెస్ని గాల్లో ఊపుతా తిరిగి బయటకు వస్తున్నాడు. ఇప్పుడు ఒక నిమిషం, ఒక విషయం ఉంది, జాగ్రత్తగా గమనించండి. ప్రభు యొక్క దూతకు మరియు ఆ వెలుగుకు మధ్య తేడా ఉంది. ఎందుకంటే రాత్రి వేళ అది ఇక్కడ వేదిక పైకి వచ్చినప్పుడు ఎలా శబ్దం చేస్తుందో అలా ఏదో కదులుతున్న శబ్దం నాకు వినిపించింది.
ఒక విధంగా హూ 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 అన్నట్లుగా, మరియు అగ్ని చుట్టూ తిరుగుతూ జ్వాలలు ఎగసి పడుతున్నట్లుగా ఉంది అది. అది నన్ను విడిచిపోయి ఆ ప్రేక్షకుల మీదుగా నేరుగా వెళ్ళి ఆ చిన్న భవనం మీదకు వెళ్ళి దానిపైన నిలిచింది. ఆ వుడెన్ బాక్స్ మీద నిలబడింది ఇప్పుడు అగ్నిస్తంభం. ఆమేన్. తర్వాత దాని పై భాగంలో స్థిరపడింది. అప్పుడు నా పక్కన నా వెనక నిలబడిన ఈయన అదే స్వరం, దూత యొక్క స్వరం నాతో, నేను నిన్ను అక్కడ లోపల కలుసుకుంటా. ఐ విల్ మీట్ యు ఇన్ దేర్. నేను నిన్ను అక్కడ కలుసుకుంటానని చెప్పాడు. మరియు ఇది 3వ ఈడ్పు. ఇప్పుడు లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అది పబ్లిక్ షో కాదు, బహిరంగ ప్రదర్శన కాదు. దాని గురించి ఎవరికి ఏం తెలియదు అని అన్నారు. సరే, నేనైతే నాకు అర్థం కావడం లేదు అక్కడ లోపల ఎందుకో అక్కడ అన్నాను. ఆయన ఈసారి ఇది బహిరంగ ప్రదర్శన కాదు అని అన్నారు. ఇది ఎవరికి చెప్పే విషయం కాదు, నేను అలా ఆ గదిలోనికి వెళ్ళడం నాకు అర్థం కావడం లేదు అని అన్నాను. అప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, రహస్యంగా చూచి తండ్రికి తలుపేసుకుని లోపల ప్రార్థన చేయి. అప్పుడు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు ఆయన. లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తే బయట ఎలా జరుగుతుంది అని అంటే ఇది అది ఒకటే, బహిరంగ ప్రదర్శన కాదు. అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు. అందుకే దూత ఏం చెప్పాడు, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, అది బహిరంగ ప్రదర్శన కాదు, నువ్వు ఎవరికి దానిని వివరించి చెప్పకూడదు. ఆ రెయిన్బో ట్రౌట్ 7 రంగులు కలిగిన చేపని ఎలా పట్టుకోవాలో అది ఎవరికి అని అంటే ఈ మనుష్య కుమారుని పరిచర్యలో 3వ ఈడ్పు కార్యం అది. ఇది అందరి దాటిలో జరగదు. చాలామంది కొంతమంది వర్తమానంలోకి వచ్చిన కొత్తలో అనుకుంటారు, ఇక్కడేమో అక్కడ 1000 10,000 మంది వచ్చేస్తున్నారా, ఇక్కడేమో మనం పట్టుమని 100 మంది కూడా లేము, ఇక్కడ దేవుడు లేకపోతే ఇలాగా, దేవుడు లేకపోతే 100 మంది వస్తారండి అంటాడు ఒక్కొక్కడు. చాలామందికి వచ్చుంటాయి, దేవుడు లేకుండా అంతమంది ఎలా వస్తారండి. ఇప్పుడు చెప్పాడు కదా చిన్న చేపలు, ఆ చేపలు బట్టి వాళ్ళందరికీ ఏం కావాలంటే చిన్న చేపలే కావాలి. కానీ మొదటి ఈడ్పు 2వ ఈడ్పు అందరికీ పనిచేస్తుంది, కానీ 3వది మాత్రం రెయిన్బో ట్రౌట్కి మాత్రమే, ఆ 7 రంగులు కలిగిన చేపకు మాత్రమే అది పనిచేస్తుంది. ఆమేన్. ఇప్పుడు 3వ ఈడ్పులో నశించిన వారికి బోధించుట, వాక్యం తెరవబడుట. ఇప్పుడు నశించిన వారికి బోధించడంలో ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలలో ప్రవక్త చూశాడా, ఆ నశించిపోయిన ఆత్మలను చూశాడు కదా భూమి మీద, అదొక భాగం. వాక్యం తెరవబడడం, ఈ 3వ ఈడ్పులో 3 గుంపులు వచ్చాయి కదా, చిన్న పక్షులు, 2వది పావురాలు, 3వది దూతలు. ఆ దూతలే 7 ముద్రల వర్తమానాన్ని మోసుకొని వచ్చి ఇప్పుడు అది వాక్యం తెరవబడుటై ఉన్నది. ఇప్పుడు 3వది వాక్యం పలకడం. ఆమేన్. వాక్యం పలకడమై ఉన్నది. ఈ వాక్యం పలకడంలో ఒక నిమిషం, ప్రవక్త చేసిన 3 ఈడ్పుల ద్వారా ఆయన పలుకబడిన మాట ద్వారా చేసిన కార్యాలు చెప్పండి. వడతలు సూచించడం చెప్పండి. 1 చిన్న చేపకి జయం ఇవ్వడం, తర్వాత ఇంకా చెప్పండి చెప్పండి. మొట్టమొదటిది చేప పునరుద్ధానం, తర్వాత ఉడతలు సూచింపబడ్డం, రైట్. తర్వాత సహోదరి హ్యాటీ రైట్ 2 కుమారులకి రక్షణ, రైట్. తర్వాత సృష్టి మీద అధికారం, రైట్. తర్వాత సహోదరి మేడ కణితి మాయమవడం. నేను ప్రశ్న వేస్తాను ఇప్పుడు, ఆ సహోదరి మేడ కణితి మాయమైంది కదా, అది స్వస్థత కార్యమే కదా. ఇప్పుడు మొదటి ఈడ్పులో కూడా స్వస్థత ఉంది కదా, దానికి దీనికి తేడా ఏంటి చెప్పండి. మొదటి ఈడ్పులో జరిగిన స్వస్థతకి ఇందులో జరిగిన స్వస్థతకి చెప్పాలి. ఓకే, అది మంచిదే. ఇంకా చెప్పండి. ఇది శరీరాన్ని జరిగేది బ్రదర్ చెప్పారు. తర్వాత ఇంకా ఎవరైనా చెప్పండి, మీరు ఆలోచించండి. మొదటి ఈడ్పులో స్వస్థత ఉంది,
మూడో ఈడుపులో వాక్యం పలకడం ద్వారా కూడా స్వస్థత ఉంది. అది ఎలాగనంటే, ఇప్పుడు ఉదాహరణకి ఫిన్లాండ్ బాలుడు ఉన్నాడు అనుకో, ఉదాహరణకి చెప్తున్నాను, అలాంటివి చాలా ఉన్నాయి ప్రవక్త పరిచర్లు. ఫిన్లాండ్ బాలుడి కోసం ప్రవక్త ముందే దర్శనం ఇచ్చాడు. దేవుడు ముందే ప్రవక్త దర్శనం ఇచ్చాడు. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి సవాల్ చేశాడు, ఈ బాలుని కనుక నేను తిరిగి లేపకపోతే నేను అబద్ధ ప్రవక్తనని బోర్డు తెలుసుకుని ఫిన్లాండ్ అండ తిరుగుతానని ఇప్పుడు కదా, అలాగా ఛాలెంజ్ చేశాడు కదా. అది దానికి ఈ మూడో ఈడుపులో ఉన్న దానికి తేడా, వ్యత్యాసం ఏంటి అని అంటే, అది ముందు దర్శనం అంటే తండ్రి ఆయనకి ఏది చూపిస్తాడో అదే చేస్తాడు కుమారుడు. యేసుప్రభు చెప్పాడు, అది తండ్రి ఏమి చేయుట కుమారుడు చూస్తాడో అదే కుమారుడు చేస్తాడు. కానీ ఈ మూడో ఈడుపులో జరిగేదానికి ముందు దర్శనం ఏమీ లేదు. అర్థమైందా? అంటే పలకబడిన మాట ద్వారా నువ్వు ఏది పలికితే జరుగుద్ది. ఇప్పుడు మూడో ఈడుపులో దానికి ఆ మొదటి దాంట్లో ఉన్న స్వస్థతకి, ఆ మొదటి దాంట్లో ఉన్నది, ఇప్పుడు ప్రవక్త ఒకరికి ప్రార్థన చేయాలనుకో, దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. ఒక ఆమె ఒక చంటిబిడ్డ చనిపోయినప్పుడు తెలుసు కదా అందరికీ, మీటింగ్ తీసుకొని వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే తిరిగి లేస్తాడు. ఆ మీటింగ్లో ఒక స్త్రీ ఉంది, కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె బిడ్డ చనిపోయాడు. అప్పుడు ఆమె ప్రవక్తకు ఫోన్ చేసి నా ఫ్లైట్ పంపిస్తాను, నా కుమారుడికి వచ్చి ప్రార్థన చేసి బ్రతికించానంటే, అప్పుడు ప్రవక్త వెంటనే వెళ్ళి ప్రార్థన చేసేలేదు. ఏం చేశాడు మరి? దేవుడు చెప్తేనే చేస్తాను. కానీ మేడా కోసం దేవుడు చెప్తేనే పలుకుతాను అన్నాడా? ఏదో అక్కడ ప్రేరేపణ వచ్చి దేవుని ఆత్మ ప్రేరేపించబడి అది పలికితే జరిగేది. అంటే ఈ మూడు విషయాల్లో కూడా ఇది ఈ అన్నిటికీ కోట్స్ ఉన్నాయి, కానీ నేను చదవట్లేదు అవన్నీ. ఇది అది ఉన్నది కదా, 5 కార్యాలు వేసాను కదా, ఆ ఫోటో 5 ఫొటోస్, 5 కార్యాలు, చిన్న చేప అవన్నీ. ఇది కాదు, అది ఒకసారి. ఈ వాక్యం పలకడంలో ఇది ఉంచండి. ఈ వాక్యం పలకడంలో ప్రవక్త చేసినవి ఏంటి అని అంటే, పునరుత్థానం చేశాడు. ఎవరికది? చిన్న చేప. తర్వాత సృష్టించడం. ఏం సృష్టించాడు? ఉడతలను సృష్టించాడు. మూడోది ఎవరు రక్షించబడ్డారు? హ్యాటిరైట్ ఇద్దరు కుమారులు రక్షించబడ్డారు. ఇంకో విషయం చెప్పనా, మానవ శరీరం మీద, మనిషి మీద మూడో ఈడుపు పనిచేసింది అదే ఫస్ట్ టైం. హ్యాటిరైట్ ఇంట్లోనే మానవుడి మీద. అప్పటి వరకు ఉడతలు సృష్టించబడ్డాయి, చిన్న చేప తిరిగి పునరుత్థానం చెందింది. కానీ మనిషి మీద మూడో ఈడుపు పలకబడిన మాట ఎప్పుడు పనిచేసింది అని అంటే ఫస్ట్ టైం ఆ రక్షణ విషయంలోనే. తర్వాత సృష్టి మీద అధికారం ఏం చేశాడు? దీని ద్వారా మంచు తుఫాన్ని ఆపాడు. 5వది స్వస్థత. ఇప్పుడు నేను ఇదే అడిగాను, ఈ స్వస్థతకి ఆ స్వస్థతకి తేడా ఏంటనంటే, దర్శనం చూపించకుండా ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు నేను స్వస్థపరిచాడని చెప్పలేదు ప్రవక్త. అవునా కదా? దేవుడు చెప్తేనే ఆయన పలికేది. అయితే ఈ పలకబడిన వాక్యంలో మాత్రం ఈయన ఒక ప్రేరేపించబడి అక్కడ డాక్టర్ మెడాను తాకక మునిపే ఈ కణితి మాయమవును గాక అనగానే అది మాయమైంది. దానికి దీనికి అంటే ఈ స్వస్థతకి ఆ స్వస్థతకి తేడా అర్థమైంది ఇప్పుడు. అంటే ఈ మూడో ఈడుపులో దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా వాక్యం పలకడం ద్వారా జరిగేది. తర్వాత ఇప్పుడు అదేండి 5 ఫోటో వేసాను కదా, ఆ పునరుత్థానము ఫోటో ఇచ్చానా మీకు? ఇది మొదటిది చిన్న చేప పునరుత్థానం ఎప్పుడు జరిగిందని అంటే 1957 జూన్ 22వ తారీఖున. ఎప్పుడు? 1957 జూన్ 22వ తారీఖున. తర్వాత ఉడతలు సృష్టింపబడ్డం. ఈ ఉడతలు ఎలా సృష్టింపబడ్డాయి? పలుకుబడిన మాట ద్వారా. ఇది ఎప్పుడు అని అంటే, ఉడతలు ఎన్ని సృష్టింపబడ్డాయి? ఎన్ని సృష్టించాడు ప్రవక్త? అవును, నిన్న ఒక ప్రశ్న అడిగాను కదా, నేను నిన్న పొద్దుట అడిగానా, ఇశ్రాయేలుకి దీపం ఎవరో? నాకు ఒక ఆయనే వచ్చి చెప్పాడు, దావీదు. ఇశ్రాయేలుకి దీపమై ఉన్నాడు. రైట్, సరే, నేను అది మళ్ళీ గుర్తు చెప్పాను. ఉడతలు ఎన్ని సృష్టించాడు? అక్కడ లెక్కెట్టేయండి అమ్మా.
అదే 3, 5, 7 అన్ని మన నెంబర్లు కాబట్టి 3 అంటే పరిపూర్ణత, 5 అంటే కృప, 7 అంటే సంపూర్ణత, ఏదో సంఖ్య అయి ఉంటుందని. ఇదిగో 1959 అక్టోబర్ 10వ తారీఖున 3 ఉడతలు. అదే సంవత్సరం నవంబర్ 7వ తారీఖున 4 ఉడతలు. అది మీరు జీవిత చరిత్ర, ప్రవక్త జీవిత చరిత్రలో మనం చదివితే ప్రవక్త 6 వచ్చాక, ఇది 6 అంటే మానవుని సంఖ్య కదా, దేవుడు పూర్తి చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తర్వాత 7వది కూడా వచ్చేస్తుంది. అక్కడ 7 ఉడతలు మొత్తం సృష్టింపబడ్డాయి. తర్వాత నవంబర్ 7వ తారీఖున జరిగింది కదా, అంటే అక్టోబర్ 10, నవంబర్ 7. ఇది జరిగిన నవంబర్ 14, వారం రోజులకి హ్యాటీరైట్ ఇంట్లో బ్రదర్ బ్రానమ్ దీనికోసం చెప్తా ఉన్నప్పుడు నవంబర్ 14వ తారీఖున ఆయన చెప్తున్నప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆమె ఏమన్నది, దాట్స్ నథింగ్ బట్ ద ట్రూత్, ఇది సత్యము తప్ప ఇంకేమీ కాదు అన్నది. అంటే ఆమె ఏం చెప్తుంది అని అంటే, పలకబడిన మాటకి ఆమె అని చెప్తుంది. ఇప్పుడు అక్కడ ఆమె అని చెప్పినప్పుడు ఆమెకి ఏమి తెరవబడింది, తన కుమారుల రక్షణ తెరవబడింది. ప్రవక్త హీబ్రూస్లో చెప్తాడు, దేవుడు ఒక విషయంలో ఒకలా స్పందిస్తే ఎన్ని యుగాలైనా కానీ ఆయన అదే విధంగా స్పందిస్తాడు. ఇప్పుడు కుమారుల రక్షణ విషయంలో దేవుడు అక్కడ ఎలా పనిచేశాడు, వాక్యానికి ఆమెను చెప్పడం వల్ల కుమారుల రక్షణ వచ్చింది. ఇప్పుడు మరి ఈరోజు నీ పిల్లలకి మన పిల్లలకి రక్షణ కావాలంటే దేవుడు అదే విధంగా స్పందిస్తాడు. అంటే అప్పుడు నువ్వేం చేయాలా, హ్యాటీరైట్ స్పందించినట్టు స్పందించాలి. నువ్వు కూడా ఆమెను చెప్తే అది సత్యం తప్ప మరి ఏది కాదనిగా నువ్వు చెప్తే, ఆ రోజు పనిచేసిన దేవుడు ఈరోజు సజీవంగా ఉన్నాడా? అదే దేవుడు ఈరోజు కూడా మన పిల్లలకు కూడా రక్షణ ఇస్తాడు. ఎందుకనంటే ఒకప్పుడు ఎలా పనిచేశాడో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు మరలా ఆ విధంగానే స్పందిస్తాడు. తర్వాత 63వ సంవత్సరం అక్టోబర్ 24న మంచు తుఫాన్ని గద్దించాడు. తర్వాత 5వది మేడా స్వస్థత, సహోదరి మేడా 1963 నవంబర్ 27వ తారీఖున జరిగింది. ఓకే, ఇది ఎప్పుడు 57లో ప్రారంభమై 63 వరకు వచ్చాయి. ప్రవక్త ఇంకా 2 సంవత్సరాలు బతుకున్నాడుగా, తర్వాత ఏం జరగలేదా? అది డేట్ ఎంత, అది 63 నవంబర్ 27. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. లుక్ అవే టు జీసస్ అన్న వర్తమానంలో ఇంకో విషయం తెలుసా, అక్కడ హ్యాటీరైట్ ఇంట్లో నీవు ఈ మాట చెప్పినందున అక్కడ రక్షణ ఎందుకు వచ్చిందో తెలుసా, ఆమె చెప్పిన మాటను బట్టి. ప్రవక్త అన్నాడు, ఆమె సరైన మాట సరైన సమయంలో పలికింది. రైట్ వర్డ్ అట్ ద రైట్ టైం. అంటే సరైన సమయంలో సరైన పదం పలకాలి. అప్పుడు ఆమె ఇంటికి రక్షణ వచ్చే ఛానల్ తెరవబడిందంట, ఒక మార్గం తెరవబడింది. మరి అలాగే మార్కు సువార్తలో కూడా, అంటే ఈ కార్యానికి బైబిల్లో లేఖనాధారం చూపిస్తున్నాను నేను. మార్కు సువార్త 7వ అధ్యాయం 29వ వచనం చదవండి. మార్కు సువార్త 7:29. ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తె చెప్పినందున 28వ వచనం చదవండి. అందుకే ఆమె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి. ఏమంటున్నానంటే, నిజమే ప్రభువా, నేను కుక్క పిల్ల లాంటి దాన్నే. అలా తగ్గించుకుని అలా ఆమె ఒప్పుకున్నందుకు, అందుకు యేసుప్రభు అంటే 29వ వచనంలో. తర్వాత అందుకైనా ఈ మాట చెప్పినందున, అది దేనికి జరిగింది ఆమె కార్యం అని అంటే, ఆ మాట చెప్పినందుకు. ఫర్ దిస్ సేయింగ్ అక్కడ ఏం జరిగింది, నీ కుమార్తెని దెయ్యం వదిలిపోయింది. అవుతుందా? ఇప్పుడు ఇదే ఆధారంగా దేవుడు ఎప్పుడు ఒకలాగే పనిచేస్తాడు కదా, ఒకే విధంగా పనిచేస్తాడు కదా. ఇదే విధంగా హ్యాటీరైట్ కూడా ఆ మాట చెప్పినందున, అర్థమైంది కదా లింక్. అంటే ఈమె ఎలా అయితే చెప్పిందో అటువంటి మాటయే హ్యాటీరైట్ కూడా చెప్పినందున, ఆ మాట చెప్పినందుకు ఆమె కుమారులు కూడా రక్షణ వచ్చింది. తర్వాత లుక్కబెట్టి చేసిన వర్తమానంలో ఇప్పుడు మనం ముందు చూసాం కదా, 63 నవంబర్ 8వ తారీఖు వరకు వచ్చింది, అది నవంబర్ 27 వరకు జరిగినాయి. తర్వాత ఏమైంది చూద్దాం.
లుకవేటు చేసిన వర్తమానంలో 38వ పేర పెట్టానా మీకు? పెట్టలేదా? చూడండి, ఈ మాట చెప్పినందున అందుకే మనము సరైన సమయంలో సరైన మాట పలకాలి. సరైన మాట పలుకుతాం కానీ కొన్నిసార్లు సరైన టైంలో పలకం. అందుకే ప్రవక్త అన్నాడు సరైన సమయంలో సరైన మాట పలకాలి. సరైన సమయంలో సరైన మాట అంటే ఏంటి? వాక్యం చెప్పిన వెంటనే ఆమెను చెప్పాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, అంటే మీరు అందరూ ఆమెను చెప్తున్నారు కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వాక్యం చెప్తుంటే ఇలా కూర్చుని ఎలా ఊపుతూ ఉంటారు బుర్రకాయలు. అంటే ప్రొఫెసర్లు కూర్చుంటే ఏంటి సెమినార్లు ఇస్తారు కదా కాలేజీల్లో, మాట్లాడరాళ్ళు. ప్రొఫెసర్లు కూర్చుంటే బీటెక్ స్టూడెంట్లు సెమినార్లు వెబినార్లు చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ప్రొఫెసర్లు ఎలా ఉంటారు? ఊపుతూ ఉంటారు కదా, అది అలా కూర్చుంటారు. కానీ దేవుడికి ప్రొఫెసర్లు అక్కర్లేదు, కానీ పొసెసర్స్ కావాలి. ప్రొఫెసర్లు కాదు కానీ స్వాధీనపరుచుకునే వాళ్ళు కావాలి దేవుడికి. ఆ మాట సరిగ్గా చెప్పినందున దొరికిందా? అది పారాగ్రాఫా 38 నుంచి లుకవేటు జీసస్లో 38వ పేర. ఇది చెప్పి నేను ముగించేస్తాను. దొరికిందా? ఆ సరైన సమయంలో సరైన మాట చెప్పడం కనుక మనకు అలవాటు అయితే, రైట్ ఇంట్లో ఎలా అయితే ఛానల్స్ ఓపెన్ అయ్యాయో మన ఇళ్ళల్లో కూడా ఛానల్స్ ఓపెన్ అవుతాయి. ఎందుకనంటే చాలామందికి ఆమెను చెప్పడానికి మొహమాట ఉంటుంది. నేను అరిస్తే ఇలా చూస్తారేమో ఎవడన్నా. ఇప్పుడు ఏంటనంటే సాఫిస్టికేటెడ్గా అలవాటు అయిపోయింది అందరికీ. కానీ యేసు ప్రభు జీవితంలో కానీ ఎక్కడ చూసినా అలే అని చెప్పిన ఎక్కడన్నా బైబిల్లో క్లియర్గా బిగ్గరగా కేకలు వేసినాను అని ఉంటుంది కదా. బిగ్గరగా కేకలు వేసాను, నెమ్మదిగా కేకలు వేసిన అనేది ఏమన్నా ఉంటుందా? కేక అంటేనే బిగ్గరగా వేయడం, అవును కదా. అలాగే ఈ ఆమెను చెప్పినప్పుడు కూడా ఇంకో విషయం చెప్తున్నాను. మధ్యాహ్నం నేను చెప్పడం మర్చిపోయాను. స్టిమ్యులేషన్ బై రెవల్యూషన్, ప్రత్యక్షత ఏమిస్తుంది? ఉత్తేజాన్ని ఇస్తుంది. కానీ ప్రతి ఉత్తేజంలో ప్రత్యక్షత ఉండదు. అర్థమైంది కదా నా మాట? ప్రత్యక్షత ఉన్న ప్రతి వ్యక్తికి ఉత్తేజం ఉంటుంది. ఎందుకనంటే ఎనీథింగ్ వితౌట్ ఎమోషన్ ఈజ్ డెడ్. ఆ ఎమోషన్ లేకుండా ఏదైనా కానీ మృతమై ఉన్నది. కానీ ప్రత్యక్షత ఉన్న ప్రతి చోట ఉత్తేజం ఉంటుంది. కానీ ఉత్తేజం ఉన్న ప్రతి చోట ప్రత్యక్షత ఉందని మోసపోవద్దు. కేకలేసి అతను మంచి రెవల్యూషన్ ఉన్నాడని నేను చెప్పడానికి వీల్లేదు. అదవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. కాబట్టి ఆ ప్రత్యక్ష ద్వారా వచ్చిన ఉత్తేజం, రైట్. 38వ పేరాలో లుకవేటు జీసస్లో ఈ వర్తమానంలో ఇప్పుడు నేను మీతో ఒక విషయం చెప్పబోతున్నాను. ఇంతవరకు నేను చెప్పనది. ఇది ఏ సంవత్సరం? 63/12/29. మీడా స్వస్థత ఏ డేటు? 63 నవంబర్ 27. అంటే ఇది డిసెంబర్ 29. అంటే అది జరిగిన నెల రోజులకి చెప్తున్నాడు. ఈ విషయం ఇప్పటి వరకు చెప్పలేదంట. 46 నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పలేనిది చెప్తున్నాను అంటున్నాడు ప్రవక్త. అది ఏమిటంటే మనం ఎంతకాలం ఎదురు చూస్తున్న విషయం, కనీసం అనేక సంవత్సరాలు, 4 లేదా 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం, 3వ ఈడ్పు ఇప్పుడు నిర్ధారించబడింది. ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1959, 57. ఆ ఫోటోలో 57ఏనా? ఇన్ని సంవత్సరాలు 3వ ఈడ్పు ఏం చేయబడింది? 57 నుంచి 63 వరకు, 58, 59, 60, 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు 3వ ఈడ్పు మెసేజెస్. 3వ ఈడ్పు రుజువు చేయబడింది, నిర్ధారించబడింది. మరి అదేమిటో మీ అందరికీ తెలుసని నేను నిశ్చయంగా అనుకుంటున్నాను. ఇప్పుడు గుర్తుంచుకోండి, దానికి ఎప్పటికీ అనుకరణ ఉండదు. ఎందుకంటే అది సాధ్యం కాదు. ఆమేన్. చూడండి, అది సాధ్యం కాదు. ఇప్పుడు అది ఉనికిలో ఉంది. ఇప్పుడు ఏది ఉంది ఉనికిలో? 3వ ఈడ్పు. 3వ ఈడ్పు ఆపరేషన్లో ఉంది. ఇప్పుడు అది ఉన్నది అక్కడ ఉనికిలో. దీని గురించి నాకు హెచ్చరిక ఇవ్వబడింది. ఇప్పుడే ఈ సమయంలోనే అది మీ మధ్య తన ఉనికిని గుర్తించగలిగేలా ఇప్పుడే జరిగింది. చూడండి, ఓకేనా?
ఇప్పుడు వరకు ఈ 6 సంవత్సరాలు బలంగా మూడో ఈడ్పు రుజువు చేయబడింది, రైట్? దాని తర్వాత కానీ ఈ ప్రపంచ సంఘ సమైక్య బిగిసిపోవడం ప్రారంభించే వరకు అది గొప్ప విధంగా ఉపయోగించబడదు. ఇది ఒక నెల రోజుల ముందే మీడా స్వస్థత అయింది. ఇప్పుడు దాకా అది రుజువు అయిపోయింది. మూడో ఈడ్పు ఇప్పుడు బయట వచ్చిందని, థర్డ్ పుల్ ఈజ్ హియర్ అంటాడు ప్రవక్త, వచ్చిందని రుజువు చేయబడింది. కానీ అది మరలా ఎప్పుడు వస్తుందంటే ప్రపంచ సంఘ సమైక్య కౌన్సిల్, ఆ ప్రపంచ సంఘ సమైక్య ప్రారంభించే వరకు అది గొప్పగా కనబడదు. అది జరిగినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు పెంతెకోస్తులు మొదలైన వారు దాదాపు ఏదైనా చేయబడిన దాన్ని అనుకరించగలరు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు, ఒత్తిడి బిగుసుకున్నప్పుడు, ఒత్తిడి వచ్చినప్పుడు, అప్పుడు మీరు తాత్కాలికంగా చూసింది ఎప్పుడు ఈ 6 సంవత్సరాల్లో, ఇప్పుడు మీరు తాత్కాలికంగా టెంపరీగా చూసారు ఈ 6 సంవత్సరాల్లో 5 కార్యాలు. ఈ తాత్కాలికంగా చూసింది సంపూర్ణ శక్తిలో ప్రత్యక్షం అవడాన్ని చూస్తారు. అంటే ఈ 6 సంవత్సరాలు తోడుపులు వచ్చింది, తోడుపులు జరిగింది అని రుజువు చేశాడు దేవుడు. కానీ ఫుల్నెస్, ఆ తోడుపుల యొక్క ఫుల్నెస్ ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రపంచ సంఘ సమైక్య దాన్ని ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత, వధువుని ఆరాధన చేసుకోకుండా కొనడానికి, అమ్మడానికి, ప్రసంగించడానికి మొత్తం ఆపేసిన తర్వాత అప్పుడు మీరు దాన్ని సంపూర్ణంగా వాడడం చూస్తారు. ఇప్పుడు నేను సువార్త పరిచర్యలో కొనసాగాలి. మొదట నేను ఎలా ఆజ్ఞాపించబడ్డానో అలాగే నేను కొనసాగాలి. స్టార్టింగ్ ఎలా అయితే సువార్త కూడాలకి తిరిగాను, అలాగే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా తిరగాలి. అంటే ఈ మూడో ఈడ్పు ఉన్నది. కానీ ఇది మరలా ఎప్పుడు జరుగుతుంది అని అంటే ప్రపంచ సంఘ సమైక్య ఆపరేషన్లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రపంచ సంఘ సమైక్య ఆపరేషన్లో ఉన్నప్పుడు ఉండేది ఎవరు? మనమేనా? అంటే ఇప్పుడు ప్రవక్త చేసిన మూడో ఈడ్పుని కంటిన్యూ చేసేది ఎవరు? ఇప్పుడు మనమేనా? అంటే ప్రవక్త ప్రారంభించిన దానిని మూడో ఈడ్పును కొనసాగించే వధువు. ఆమేన్. అక్కడ ప్రవక్త అంటే నేను ముందులాగే కొనసాగించాలి. మీరు వాక్యాన్ని పొందారు, మీరు ఏం ఎదురు చూడాలో, ఎలా నిలబడాలో మీకు తెలుసు. నేను స్వార్థ పరిచర్యలో కొనసాగాలి. నా స్నేహితులారా నిశ్శబ్దంగా ఉండండి, ముందుకు సాగుతూనే ఉండండి, ఎందుకంటే ఆ గడియ వేగంగా సమీపిస్తుంది. చూడండి, ఏదో ఒకటి జరగబోయే సమయం. ఇప్పుడు నా నుండి కొన్ని విచిత్రమైన విషయాలు జరగడం మీరు చూడొచ్చు. పాపపూరితమైనది ఏది కాదు, నేను అది చెప్పడం లేదు. కానీ సాధారణ ధోరణికి భిన్నంగా ఉండే ఏదో ఒక విచిత్రమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు పరిచర్యలో నేను చేరుకున్న స్థితి నుండి నేను ఇక్కడ వెనక్కి తగ్గి, అంటే పరిచర్యలు ఇప్పుడు ఆయన వచ్చిన స్టేటస్ నుంచి వెనక్కి తగ్గి ఆ స్థలాన్ని గమనిస్తూ దానిని ఉపయోగించే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. కానీ అది ఉపయోగించబడుతుంది. మరియు ప్రతి ఒక్కరికి తెలుసు, ఎందుకంటే మొదటిది ఎంత నిశ్చయంగా గుర్తించబడిందో, ఏది మొదటి ఈడ్పు, రెండవది కూడా అంతే నిశ్చయంగా గుర్తించబడింది. మరియు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆత్మీయులైన మీకు అర్థమవుతుంది. ఆత్మీయులు ఉన్నారు ఇక్కడ. బైబిల్ చెప్పినట్లుగా జ్ఞానం గలవాడు ఇక్కడ గ్రహించును. మూడవది కూడా సరిగ్గా గుర్తించబడింది. చూడండి, అది ఎక్కడ ఉందో మనకు తెలుసు. కాబట్టి మూడవ ఈడ్పు ఎక్కడ ఉంది? ద థర్డ్ పుల్ ఈజ్ హియర్. అది ఎంతో పరిశుద్ధమైంది. కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా చెప్పకూడదు. ఆయన మొదట్లో నాకు చెప్పినట్లుగా దీని గురించి ఎవరికి ఏమీ చెప్పు. ఇప్పుడు ప్రవక్తకు వ్యక్తిగతంగా 5 కార్యాలు ఎలా అయితే జరిగాయో ప్రతి ఒక్కరికి కూడా అలాగే దాన్ని ఫుల్నెస్లో చూస్తారు. అది మీకు గుర్తుందా? సంవత్సరాల క్రితం అది తనంతట తానే మాట్లాడుతుంది. చూడండి, నేను మిగిలిన వాటిని వివరించడానికి ప్రయత్నించాను, మరియు నేను తప్పు చేశాను. ఇది నా అభిప్రాయం ప్రకారం ప్రభువు నాకు చెబుతున్నాడని నేను చెప్పడం లేదు. ఇది ఎత్తబడిపోవడానికి అవసరమైన విశ్వాసాన్ని ప్రారంభించే విషయం అవుతుంది. ఇప్పుడు ఎత్తబడి విశ్వాసాన్ని ప్రారంభించే విషయం ఏంటి అని అంటే మూడో ఈడ్పు వాక్యం తెరబడుతుంది, నశించిన ఆత్మను బోధిస్తుంది, వాక్యాన్ని పలుకుతుంది. ఈ మూడో ఈడ్పే ఎత్తబడడానికి అవసరమైన విశ్వాసాన్ని ప్రారంభించేది. అంటే ఎత్తబడి విశ్వాసం ఇప్పుడు ఎందులోంచి వస్తుంది అని అంటే మూడో ఈడ్పులోంచి వస్తుంది. ఆ మూడో ఈడ్పే ఎత్తబడి విశ్వాసంలో నిన్ను తీసుకుని వెళ్తుంది. నేను కొంతకాలం నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ టేపుని వింటున్నవారు నా పరిచర్యలో వెంటనే అటువంటి మార్పుని మీరు చూడొచ్చు. పైకి వెళ్ళడం కాదు, వెనక్కి తగ్గడం. పరిచర్య ఎప్పుడు పైకి వెళ్ళిపోద్ది కానీ వెనక్కి వెళ్దా? పరిచర్యలు అప్ అండ్ డౌన్లు అవుతాయి. మూడో ఈడ్పు వచ్చినప్పుడు దేమాలంటి వాళ్ళు వెళ్ళిపోతారు, అవును కదా?
వెనక తగ్గడం. మనం ఇప్పుడు యుగానికి చేరుకున్నాం, ఇక ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. ఇక్కడ ఇది జరిగే వరకు మనం కొంతసేపు వేచి ఉండాలి. అది జరిగి ఇక్కడ దానితో సమకాలం అయ్యే వరకు తర్వాత సమయం వస్తుంది, కానీ అది పూర్తిగా గుర్తించబడింది. ఈ దేశంపై ఒక సమయం వస్తుంది. ఈ దేశం మృగానికి ముందున్న సమస్త అధికారాన్ని వినియోగించే స్థితికి వస్తుంది. ఆ మృగం అన్యమత రోముగా ఉండి అది పాపల రోముగా, ఆ పోపుల రోముగా మారినప్పుడు కలిగిన అధికారమే. చూడండి, ఈ దేశం అలా చేస్తుంది. ఇప్పుడు ప్రవక్త చేసిన ఆ 3వ ఈడ్పు కొనసాగించేది ఎవరు అని అంటే నువ్వు నేను. సంతోషంగా లేదా? ఆ 3వ ఈడ్పును కొనసాగించేది వధువై ఉన్నది. ఇప్పుడు అది ఎప్పుడు అంటే ప్రపంచ సంఘ సమయక ఆపరేషన్లోకి వచ్చినప్పుడు. చివరికి ఒక్క కోట్ నేను చెప్తాను. నా నూతన పరిచర్యలో 91వ పేర న్యూ మినిస్ట్రీ. అందులో నూతన పరిచర్యలో 91. ఈరోజు నేను ఇంగ్లీష్లో తీసుకుంటాను. మై న్యూ మినిస్ట్రీ. సంతోషంగా ఉన్నారా? ఆమేన్, ఆమేన్. తొంభై 91 నుంచి చదువుదాం. వచ్చిందా? And I got it after I was speaking there for a while inside myself, just thinking, till I become so conscious of something near, till I was talking to someone and something said to me, that's in the atonement. For if a man or a woman is so consecrated and surrendered to God, that God just moves in and uses their voice. ఎప్పుడైతే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతిష్ఠింపబడి దేవుడికి సంపూర్ణంగా సమర్పించబడతారో అప్పుడు దేవుడు స్వయంగా వారి స్వరాన్ని ఉపయోగించుకుంటాడు, అంటే వారి నోటిని ఉపయోగించుకుంటాడు. అప్పుడు అది ఆ మానవుడు కాదు మాట్లాడేది, అప్పుడు దేవుడే మాట్లాడడం. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడదు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఈ వాక్యం అప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. అది ఆ దేవుడు మాట్లాడడం అని అంటే ఇప్పుడు మనుషుడు మాట్లాడితే జరుగుతాయా? ఉడిడుపు కార్యం జరుగుతుందా? మనుషుడు మాట్లాడితే అవ్వదు. కానీ ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే సంపూర్ణంగా సమర్పించుకుంటాడో ఆ వ్యక్తి నోటిని వాడుకుని దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. 92వ పేరాలో హౌ డు యు సీ దోస్ విజన్స్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఆ వేదిక మీద నువ్వు ఆ దర్శనాలు ఎలా చూస్తావు, అక్కడ దర్శనాలు ఎలా చూస్తావు నువ్వు అన్నప్పుడు, డూ యూ థింక్ ఇట్స్ యువర్ ఓన్ విజ్డమ్ దట్ యూ కుడ్ ప్రెడిక్ట్ సంథింగ్ దట్ వుడ్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ టు ద లెటర్? అక్షరార్థంగా నీ జ్ఞానానుసారంగా నువ్వు చెప్పింది జరిగిపోతుంది అనుకుంటున్నావా? ఎన్నో పేర ఇది? 92లో. అది ప్రతిసారి అక్షరం తప్పకుండా జరగబోయే విషయాన్ని ముందుగానే చెప్పగలిగేంత జ్ఞానం నీ సొంతం అని అనుకుంటున్నావా? అంటే ప్రవక్తను అడిగారు కదా నువ్వు ఆ దర్శనాలు ఎలా చూస్తున్నావు అని, అది నీ వల్ల అవుతుందని అనుకుంటున్నావా? మాట్లాడేది నీవేని అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ ఒక సందేశంలోకి వచ్చినప్పుడు నీకేమి చెప్పాలో తెలియనప్పుడు అప్పుడు ఏం మాట్లాడుతుంది? ఒక మనిషి తనకి ఏమీ తెలియని భాషలో మాట్లాడేలా చేసేది ఏంటి? అదే భాషను వారిద్దరికి దాని గురించి ఏమీ తెలియకపోయినా వ్యాఖ్యానించేది ఏంటి? అది వ్యక్తినా లేక సజీవుడైన దేవుని ఆత్మనా అని చెప్పింది. నేను దానిని చూస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఇదే, మాట్లాడేది దేవుడే. మరియు సంఘానికి కావలసినంత ఏంటి అంటే ఆయనకు ఒక అడుగు దగ్గరగా రావడం. అంటే నువ్వు ఉన్న దగ్గర నుంచి ఒక అడుగు వేయడం కాదు, ఆయన నుంచి ఒక్క అడుగు దగ్గరలోకి వచ్చేయాలి. నువ్వు ఆయన ఒక్క అడుగు దగ్గరికి వస్తే మరింత ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవించడం, ఆయనతో జీవించడమే. ఇప్పుడు ఆ 3వ ఈడ్పు కొనసాగించాలి నువ్వు అని అంటే నీకేం కావాలి అని అంటే ప్రతిష్ఠించబడిన జీవితం కావాలి, ఆయనతో జీవించే జీవితం కావాలి. ఆయనతో సంఘానికి కావాల్సింది ఏదైనా ఉన్నది అని అంటే ఆయన నుంచి నీకు ఒక్క అడుగు దూరం మాత్రమే ఉండాలి. ఆయనకి మనకి మన పాపాలే అడ్డంగా ఉండకూడదు. యెషయా చెప్పాడు కదా, ప్రజలకి దేవుడికి మధ్యలో ఉండే పాపాలు అడ్డగోడలాగా ఉండిపోతున్నాయి.
అది లేకుండా దేవుడికి నీకు ఒక్క అడుగు దూరం మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఈ 3 ఏడుపు నువ్వు కొనసాగించాలి అని అంటే నీకు ఇది ఏం కావాలి అని అంటే మరింత ప్రతిష్ఠించబడిన జీవితం, కాన్సిక్రేటెడ్ అండ్ సరెండర్డ్ లైఫ్. ప్రత్యేకంగా ఆయనకి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకుని, ఆయనకి డెడికేట్ చేసుకుని, ఆయనకి సమర్పించుకుని, ఆయనకి ప్రతిష్ఠించుకుని, ఆయనకి సంపూర్ణంగా సరెండర్ అయ్యి ఆ జీవితంలో 3వ ఏడుపు కొనసాగుతుంది. 3వ ఏడుపు అని ఎగిరెత్తే రాదు. దానికి ముందు జీవితం కావాలి. ఆ జీవితం లేకుండా నువ్వు 3వ ఏడుపు 2వ ఏడుపు 1వ ఏడుపు అన్న పని అవ్వదు. నీకు కావాల్సింది ఏంటంటే జీవితం కావాలి ఫస్ట్. అది ఏ జీవితం అని అంటే మరింత కాన్సిక్రేటెడ్, పరిశుద్ధమైన జీవితం, ప్రతిష్ఠింపబడిన జీవితం, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న జీవితం, డెడికేట్ చేసుకున్న జీవితం ఉంటే ప్రవక్త చేసిన 3వ ఏడుపుని నువ్వు మరలా కొనసాగించగలవు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తాను.